మనీ పర్స్కి ఎటువంటి పెయిడ్ ఛానల్స్ ఆర్ గ్రూప్స్ లేవు. ఎవరైనా మనీ పర్స్ పేరు మీద కానీ వాళ్ళ ప్రమోటర్స్ పేరు మీద కానీ డబ్బులు మిమ్మల్ని అడుగుతున్నట్టయితే స్కామ్స్టర్స్ అని గుర్తుంచుకోండి. గెస్ట్ చేయండి అసలు ఏఎంఎల్ అంటే ఏంటని చెప్పేసి. అడ్వాన్స్ మెడికల్ కండిషన్ అలానే ఉన్నది. యాక్చువల్గా అక్కడ డాక్టర్ రాసింది ఏంటి అంటే దీన్ని డైరెక్ట్గా తినేయాలని చెప్పేసారు క్లిక్. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఫండ్ రైజ్ చేస్తే చెప్పండి, ఐ విల్ పార్టిసిపేట్. లేకపోతే చాలా మంది ఏమనుకుంటారు, నేను ఒకసారి పాలసీ తీసేసుకున్నాక అన్ని కవర్ అయిపోతాయి నాకు అనుకుంటారు. అన్ని కవర్ అవ్వవు. మీకు ఎవరైతే చెప్తున్నారో అన్ని కవర్ అయిపోతాయి అని చెప్పేసి వాళ్ళు మిమ్మల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారు. ఐఎమ్ సర్ప్రైజ్ దిస్ ఈస్ నెవర్ బీన్ కమ్యూనికేటెడ్. క్రిటికల్ ఇల్నెస్కి రావాల్సిన టర్మ్స్ అండ్ కండిషన్స్ డాక్యుమెంటే మీకు ఈజీగా ఒక 75 to 80 pages డాక్యుమెంట్ ఉంటుంది. సో దాంట్లో ఎక్కడో ఒక చోట వాళ్ళు సైలెంట్గా పెట్టేసి ఉంచుతారు. తరపున అసలు రిజెక్ట్ అవ్వని క్లెయిమ్స్ అంటూ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. See, Ditto always been claiming spam free platform అని చెప్పి, బట్ వన్ ఆఫ్ మై వ్యూవర్ కామెంటెడ్ Ditto spam free platform కాదు. ఒక కస్టమరు ఎంత ఎక్కువ తాగేశాడంటే తెలియక తను ఓకే బాబు, మందు బాబులు జాగ్రత్తగా వినండి. ఓకే, చాలా ఇంపార్టెంట్ థింగ్. ఓకే, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు లిమిట్స్ గుర్తుంచుకోండి. మీరు ఫైట్ చేసినా కూడా క్లెయిమ్ ఇప్పించలేని పరిస్థితులు చూస్తారండి. మా దగ్గర వచ్చిన కస్టమర్స్కి మొత్తం క్లెయిమ్స్ ఇప్పటిదాకా ఆల్మోస్ట్ ఇన్ఫ్యాక్ట్ మా దగ్గర ఒక 6 months బ్యాక్ ఒక కేస్ దొరికినప్పుడు మేము సేమ్ డే ఫైర్ చేస్తాం. సో ఆర్ యు స్టిల్ హైరింగ్? సో తెలుగు అడ్వైజర్స్ అయితే మేము ఇంకా హైర్ చేస్తూనే ఉన్నాం. స్టిల్ హైరింగ్? కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్. 100% వర్క్ ఫ్రమ్ హోమ్. సో అక్కడ దాంట్లో వాళ్ళు ఒక ట్రాన్సాక్షన్ హైలైట్ చేసి పంపించారు. దాంట్లో అక్కడ ఏం రాసిందంటే అది ఎగ్ సెంటర్ అని ఉందన్నమాట. తను అండాపావు తిన్నానని చెప్పేసి దానికి పే చేస్తే మళ్ళీ అప్పుడు మేము క్లయింట్ ఇంకేం చేశాడంటే అక్కడికి వెళ్ళి ఆ ఎగ్ సెంటర్ ఫోటో తీసి ఇదిగో ఇక్కడ తిన్నా నేను ఇక్కడ ట్రాన్సాక్షన్ చేశాను. ఇది ఒకటే క్లెయిమ్స్ రిలేటెడ్. ఇంతకు ముందు కరలేదు కదా, ఇంతకు ముందు. ఓకే ఓకే. 2025 చాలా డిఫరెంట్ ఇయర్. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒక టర్మ్ ఇన్సూరెన్స్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ తీసుకునే ఉంటారు. ఈ ఇన్సూరెన్స్ పాలసీలకి మనం ప్రీమియం కట్టేది దేనికి? ఈరోజు మనం ఆ ప్రీమియం కట్టినట్టయితే రేపొద్దు మనకి రిస్క్ వచ్చిన టైంలోని ఆ ఇన్సూరెన్స్ పాలసీ మనల్ని కానీ మన ఫ్యామిలీని కానీ ప్రొటెక్ట్ చేస్తుందనే కదా. ఈ చేంజెస్ ఏవైతే వచ్చాయో ఈ చేంజెస్ రిలేటెడ్గా మనకు ఆ ఇన్ఫర్మేషన్ లేదనుకోండి, రేపొద్దు ఆ క్లెయిమ్ వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడే ఆస్కారం ఉంటుంది కదా. అండ్ దట్ టు క్లెయిమ్స్ రిలేటెడ్గా రీసెంట్ టైంలో చాలా ఇష్యూసే మనం చూసినాం. సోషల్ మీడియాలో మీరు చాలా చూసే ఉంటారు, ఈ క్లెయిమ్ రిజెక్ట్ అయింది, ఆ క్లెయిమ్ రిజెక్ట్ అయింది, ఇలా ప్రాబ్లం ఫేస్ చేసాం, అలా ప్రాబ్లం ఫేస్ చేసాం అని చెప్పి. ఈ క్లెయిమ్స్ రిలేటెడ్గా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ క్లెయిమ్ వచ్చినప్పుడు మాత్రమే కాదు, క్లెయిమ్ రాకముందు కూడా క్లెయిమ్ రిలేటెడ్గా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలానే ఉంటాయన్నమాట. నార్మలీ మీరు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఈ పాలసీ తీసుకోండి, ఆ పాలసీ తీసుకోండి అని చెప్పి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే మీకు కుప్పలు తెప్పలుగా దొరుకుతుంది. కానీ పాలసీ తీసుకున్న తర్వాత అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? ఆ క్లెయిమ్ రావడం కదా. ఆ క్లెయిమ్ రిలేటెడ్గా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు రిలేటెడ్గా అండ్ ఆల్సో రీసెంట్ టైంలో జరుగుతున్న న్యూ డెవలప్మెంట్స్ రిలేటెడ్గా చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అండ్ ఈ క్లెయిమ్స్ రిలేటెడ్గా డే టు డే ఓకే క్లెయిమ్స్ గురించి ఫైట్ చేస్తూ వాటిని హ్యాండిల్ చేస్తున్న భాను గారు ఎవరైతే ఉన్నారో డిటో ఒక ప్రమోటర్, ఆయన రిక్వెస్ట్ చేసిన మన ఛానల్కి వచ్చి దీని రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ షేర్ చేయమని చెప్పి. థ్యాంక్స్ ఎ లాట్ భాను గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ న్యూ చేంజెస్ ఏవైతే వచ్చాయో అవి అండ్ అలాగే ఈ క్లెయిమ్స్ రిలేటెడ్గా ఏవైతే రీసెంట్గా వస్తున్న ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో వాటి రిలేటెడ్గా కొంచెం ఇన్డెప్త్గా డిస్కస్ చేద్దాం. అండ్ గైస్, ఈ వీడియో చూస్తున్నప్పుడు వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనిపించినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అనిపించినట్టయితే డెఫినెట్లీ మీరు వీడియో చూడండి, ఒక 10 నిమిషాలు చూడండి. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, 10 నిమిషాలు చూసిన తర్వాత మీరే ఆపరు. ఓకే, ఆ 10 minutes చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి హెల్ప్ఫుల్ అవుతుంది అనిపించినట్టయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి మీ వాట్సాప్ గ్రూప్స్ అవ్వచ్చు, ఇండివిజువల్ అవ్వచ్చు, తప్పకుండా వీడియోని అయితే షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ మన మనీ పర్స్ ఛానల్కి అయితే ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఇలాంటి ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా ఫాలో అవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ ద పాడ్కాస్ట్. లాస్ట్ 1 yearలోని ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో ఏదో టర్మ్ అవ్వచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్ అవ్వచ్చు, చాలా చేంజెస్ వచ్చాయి. యాక్చువల్లీ కన్జ్యూమర్స్ తెలిసింది కొంచెమే, తెలియకుండా వాళ్ళు పాలసీలు కొనుక్కున్నారు, బట్ వేరియస్ హిడెన్ కండిషన్స్ అందులో వచ్చేసాయి. అండ్ దీని రిలేటెడ్గా చాలామందికి అవేర్నెస్ ఉండదు కాబట్టి ఐ థాట్ ఓకే ఎక్స్పర్ట్ లైక్ యూ ఇష్యూస్ మీరు డే టు డే హ్యాండిల్ చేస్తున్నారు, దీని రిలేటెడ్గా ఓపెన్గా మాట్లాడినట్టయితే వ్యూవర్స్ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుందని ఐ కాల్ యూ. అండ్ థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ ఇన్వైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద మోస్ట్ బర్నింగ్ టాపిక్ ఓకే క్రిటికల్ ఇల్నెస్ అన్నది మనం ఒక 1.5 year బ్యాక్ చూసినట్టయితే మన టర్మ్ పాలసీతోని
ఆటోమేటిక్గా ఎవరికైతే ఆప్ట్ చేసుకుంటారో వాళ్ళు తీసేసుకునేవారు. బట్ లాస్ట్ 1 ఇయర్గా ఈ క్రిటికల్ ఇల్నెస్ రైడర్ ఇవ్వడానికి ఇన్సూరెన్స్ కంపెనీలు ఎందుకు ఆగుతున్నాయి? అసలు దీని రిలేటెడ్గా అసలు ఏం జరుగుతుంది ఇండస్ట్రీలోని? సో టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీస్కి జనరల్గా మనకి ఐఆర్డిఏ గైడ్లైన్స్ కానీ ఇవన్నీ చెప్పేది ఏంటి అంటే మన ప్రీమియం కాన్స్టెంట్గా ఉండాలి. ఒకసారి నేను పర్చేస్ చేసిన తర్వాత సేమ్ నాకు కంటిన్యూ అవుతూ ఉండాలి, అన్లెస్ గవర్నమెంట్ ఏదైనా టాక్సేషన్ ఇష్యూస్ జిఎస్టీ కానీ అవేదైనా మారిస్తే తప్ప. నా ఐఆర్డిఏ ఈ ప్రొడక్ట్స్లో కూడా ఇన్సూరెన్స్ కంపెనీస్ అంతకుముందు క్రిటికల్ ఇల్నెస్ అమ్మేటప్పుడు 30 to 40 years ఇచ్చేవి కరెక్ట్. విత్ 1 clause. ఈ ప్రైస్ ఏదైతే ఉందో నా బేస్ ప్లాన్కి 20,000 రూపీస్, క్రిటికల్ ఇల్నెస్ రైడర్కి 5,000 రూపీస్. బట్ ఈ 5,000 రూపీస్ ప్రీమియం ఏదైతే ఉందో ఈ సబ్జెక్ట్ టు చేంజ్ ఇన్ ద నెక్స్ట్ 10 years. 10 years వరకు వాళ్ళు ప్రైస్ గ్యారంటీ ఇస్తారు. ఇది ఎక్కడ డాక్యుమెంట్లో రాసి ఉంటుంది, డాక్యుమెంట్లో రాసి ఉంటుంది. కాకపోతే ఇప్పటిదాకా చాలా రేర్ కండిషన్స్లోనే ఇన్సూరెన్స్ కంపెనీస్ ఈ ప్రీమియంని మార్చినాయి అనమాట. ఐఎమ్ సర్ప్రైజ్ దిస్ ఈస్ నెవర్ బీన్ కమ్యూనికేటెడ్. యా, సో కొన్ని కంపెనీస్లో మనకు ఉంటుంది క్లియర్గా, నేను ఒక 10 years తర్వాత 10 years వరకు ఈ ప్రైస్ గ్యారంటీడ్, దాని తర్వాత ఈ ప్రైస్ చేంజ్ చేయొచ్చు. సో వెనకాల స్టార్స్ యా, అంటే మనకు ఉండాల్సిన టర్మ్స్ అండ్ కండిషన్స్ లో ఉంటుంది. ఎందుకంటే క్రిటికల్ ఇల్నెస్ కి రావాల్సిన టర్మ్స్ అండ్ కండిషన్స్ డాక్యుమెంట్ మీకు ఈజీగా ఒక 75 to 80 pages డాక్యుమెంట్ ఉంటుంది. సో దాంట్లో ఎక్కడో ఒక చోట వాళ్ళు సైలెంట్ గా పెట్టేసి ఉంచుతారు అక్కడ, రైట్? సో ఇప్పుడు ఐఆర్డీఏ ఏం చెప్పింది అంటే మీరు ఏదైతే ప్రొడక్ట్ కానీ బెనిఫిట్ కానీ ఆఫర్ చేస్తున్నారో దాని ప్రైస్ కాన్స్టెంట్ గానే ఉండాలి, మీరు ఆ ప్రైస్ ని రివైజ్ చేయలేరు. సో అంతకుముందు ఇన్సూరెన్స్ కంపెనీస్ 30, 40, 45, 50 years కూడా ఈ బెనిఫిట్ ఇచ్చేది, క్రిటికల్ ఇల్నెస్ బెనిఫిట్ మనకి. ఇప్పుడేంటి, ప్రైస్ ఎప్పుడైతే మీరు కాన్స్టెంట్ గా ఉంచాలి అన్నారో అన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ దాన్ని కట్ చేసి 10 years, 12 years, 15 years కి కట్ చేసుకుంటూ వచ్చేస్తుంది. అంటే నేను టర్మ్ ఒక 30-35 years తీసుకున్నా కూడా నాకు క్రిటికల్ ఇల్నెస్ ఓన్లీ 10-15 yearsకి ఇస్తున్నారు. సో లాస్ట్ అక్టోబర్లో ఈ మేజర్ చేంజ్ వచ్చింది. దీని తర్వాత చాలా మంది కన్జ్యూమర్స్ ఏం చేశారంటే నాకు జస్ట్ 10-15 yearsకే కదా, నాకు అసలు అవసరం ఏముంది ఈ ప్లాన్కి, నేను తీసుకోను అని చెప్పేసి పక్కన పెట్టేస్తున్నారు, రైట్? సో ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా కొంచెం వాళ్ళ మోడల్స్ ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకొని ఇప్పుడు 20 years దాకా ఇవ్వడానికి వస్తున్నాయి. కాకపోతే ఏంటి అంటే మనం ఈ రోజుల్లో చూస్తే మనకి 25, 30, 35 years ఏజ్ ఉన్న వాళ్ళకి కూడా ఏదో ఒక హార్ట్ కండిషన్, కిడ్నీ ఫెయిల్యూర్, లేకపోతే లివర్ కండిషన్స్ ఇవన్నీ వస్తుండడం వల్ల నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే మనకు 20 yearsకి వచ్చినా కూడా మనకు ఆ బెనిఫిట్ వస్తుంది, కరెక్ట్, రైట్? సో అందుకని క్రిటికల్ ఇల్నెస్ రైడర్ అనేది మీరు పక్కాగా తీసుకోవాలి. మీకు వచ్చే టర్మ్ ప్లాన్తో పాటు 5,000 రూపీస్, 6,000 రూపీస్ ఎక్స్ట్రా ప్రీమియం అవుతుంది. కాకపోతే ఏంటి అంటే ఈ వచ్చే అమౌంట్ వల్ల మీకు చాలా ఫైనాన్షియల్ స్టెబిలిటీ వస్తుంది ఫ్యామిలీకి. నో, ఇన్ఫ్యాక్ట్ నేను ఒక విషయం అంటాను, ఒక మనిషికి ఏదైనా ప్రాబ్లం వచ్చి చనిపోతే లక్కీ, బతుకుంటేనే ప్రాబ్లం. అంటే బతుకుండి పని చేయలేని కండిషన్ ఉన్నదనుకోండి, దట్ ఈస్ మోర్ పెయిన్ఫుల్. యా, ఎందుకంటే మీరు మీ ఫ్యామిలీకి అంటే బోత్ ఫైనాన్షియల్లీ బర్డెన్ అవుతారు, తర్వాత ఎమోషనల్లీ బర్డెన్ అవుతారు, రైట్? సో ఇది మీకేంటి అంటే మా దగ్గర ఒక లైవ్ కేస్ 3 years బ్యాక్ డిటో ఒక కస్టమర్ 2 crores టర్మ్ ప్లాన్ ప్లస్ 30 lakhs క్రిటికల్ ఇల్నెస్ బెనిఫిట్ తీసుకున్నారు. తన ఏజ్ 28 తీసుకున్నప్పుడు, రైట్? నాకు ఒక 1.5 year బ్యాక్ తను మెసేజ్ చేశారు, నాకు ఇట్లా క్లెయిమ్కి అసిస్టెన్స్ కావాలి అనుకుంటూ. ఫస్ట్ నేను అసలు షాక్ అయ్యాను, 28-29 year old పర్సన్కి తనకి బైపాస్ చేయాల్సిన అవసరం వచ్చింది. ప్లస్ తన ఫ్యామిలీలో తను ఒక్కడే ఎర్నింగ్ అనమాట, పేరెంట్స్ ఇద్దరు అంటే రిటైర్ అయిపోయారు, లేకపోతే దే ఆర్ నాట్ అంటే వర్కింగ్ ఇంకా. సో ఇప్పుడేంటి, ఒక ఆ ఏజ్లో బైపాస్ అయ్యింది అంటే అట్లీస్ట్ 6 to 8 months కంప్లీట్ బెడ్ రెస్ట్, కరెక్ట్, రైట్? సో తన హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది కదా అని హెల్త్ ఇన్సూరెన్స్ తోటి మెడికల్ ఎక్స్పెన్సెస్ కవర్ అయిపోయినాయి. బట్ ఇప్పుడు అతను 6 months జాబ్ చేయకుండా ఉన్నాడు అంటే కంపెనీ ఏం ఫ్రీగా శాలరీ ఇవ్వదు. గవర్నమెంట్ జాబ్స్ ఏం కాదు కదా, ప్రైవేట్ జాబ్స్ అన్నప్పుడు మీరు ఎన్నాళ్ళు వర్క్ చేస్తే వాళ్ళు అన్నర వరకు ఇస్తారు, దాని తర్వాత వాళ్ళు ఏమి ఇవ్వరు మీకు. కరెక్ట్. సో కాకపోతే తనకి 30 lakh rupees రావడం వల్ల తను ఒక 1 year క్లియర్గా బ్రేక్ తీసుకొని ఫుల్ రికవర్ అయ్యి అప్పుడు వెనక్కి వెళ్ళగలిగాడు. ఇంకా కేసు పర్లేదండి, కొందరు ఏంటంటే పర్మనెంట్ అంటే మేజర్ క్రిటికల్ ఇల్నెస్లు వస్తాయి, అక్కడ వాళ్ళు పర్మనెంట్గా పనిచేయలేరు. అలాంటి కేసులో ఈ రైడర్ నుంచి వచ్చే సమస్యడు ఏదైతే ఉంటుందో ఫైనాన్షియలీ వాళ్ళకి ఆ లంసం రూపంలో టర్మ్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉన్నదో చనిపోతే ఆ డబ్బులు వస్తాయి. అవును. బట్ బతికుండగా ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్ అవి ఎవరు ఫుల్ఫిల్ చేస్తారంటే క్రిటికల్ ఇల్నెస్ రైడర్ మాత్రమే. ఎగ్జాక్ట్లీ. ప్లస్ ఇంకొక మిస్టేక్ చాలా మంది చేస్తున్నది ఏంటి అంటే నా దగ్గర ఆల్రెడీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది కదా, సో నా క్రిటికల్ ఇల్నెస్ ఎందుకు అని, రైట్? సో హెల్త్ ఇన్సూరెన్స్ మన హాస్పిటల్ బిల్స్ మాత్రమే కవర్ చేస్తుంది. మన డే టు డే ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో అది మన హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ చేయదు. క్రిటికల్ ఇల్నెస్ మేము చెప్పేది ఏంటి అంటే మీ ఫ్యామిలీ లివింగ్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో మీరు ఎప్పటిదాకైతే మళ్ళీ రికవర్ అయ్యి
బ్యాక్ టు వర్క్ వెళ్ళగలుగుతారో అప్పటిదాకా ఎక్స్పెన్సెస్ కవర్ చేసుకోవడానికి ఈ అమౌంట్ తీసి పెట్టుకోండి. సపోజ్ మీరు ఒక 30 lakhs తీసుకున్నారు అనుకోండి, మన జనరల్గా ఉండే మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఎవరికైనా కూడా ఒక 2 years ఆఫ్ ఎక్స్పెన్సెస్ మనం ఈజీగా కవర్ చేసేసుకోవచ్చు. కరెక్ట్. ప్లస్ ఈ వచ్చే 30 lakh rupees ఏదైతే కూడా ఉంటుందో అది మొత్తం కూడా ట్యాక్స్ ఫ్రీ, మనం దాని మీద గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టక్కర్లేదు. సో 30కి 30 మన అకౌంట్లోనే ఉండిపోతాయి. అండ్ ఇంకొక విషయం భావన గారు, ఈ క్రిటికల్ ఇల్నెస్ ఏదైతే రైడర్ ఉన్నదో ఇది మనకి హెల్త్ ఇన్సూరెన్స్ దొరుకుతుంది, టర్మ్ ఇన్సూరెన్స్ దొరుకుతుంది. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ఎక్కడ ఒక వ్యూవర్ క్రిటికల్ ఇల్నెస్ రైడర్ తీసుకుంటే తనకు బెనిఫిషియల్ ఉంటుంది, అంటే ప్రీమియం వైజ్ ఇవన్నీ కన్సిడర్ చేస్తారు? రిలేటివ్గా చూసుకుంటే మనకి టర్మ్ ఇన్సూరెన్స్తో పాటు తీసుకుంటే దీనికి ప్రీమియం కూడా తక్కువ ఉంటుంది. ప్లస్ ఎందుకంటే ఇది యాక్చువల్గా వాళ్ళకి టర్మ్ ఇన్సూరెన్స్ కంపెనీస్కి బాగా స్కేల్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ వాళ్ళు ఎక్కువ పాలసీస్ కూడా అమ్ముతూ ఉంటారు కాబట్టి అక్కడ పనికొస్తూ ఉంటుంది. ప్లస్ హెల్త్ ఇన్సూరెన్స్ దాంట్లో ఏంటంటే మనకి ప్రీమియమ్స్ ఇప్పటికి కూడా కాన్స్టెంట్గా ఉండవు, ఆ ప్రీమియమ్స్ మారిపోతూ ఉంటాయి. సో నేను నా ఏజ్ పెరుగుతున్న కొద్దీ దాని ప్రీమియమ్స్ కూడా పెరిగిపోతూనే ఉంటాయి. నాకు టర్మ్ ఇన్సూరెన్స్లో అడ్వాంటేజ్ ఏంటి అంటే నా టర్మ్ పాలసీ ప్రీమియమ్స్ ఏదైతే ఉంటుందో అది కాన్స్టెంట్, ప్లస్ నా క్రిటికల్ ఇల్నెస్ కూడా అంతవరకు కాన్స్టెంట్గా ఉంటుంది నాకు. గైస్ ఇప్పటివరకు విన్నారు కదా ఎంత ఇంపార్టెంట్ వీడియో ఇది. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో కూడా చాలామందికి ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏదైతుందో తెలిసి ఉండకపోవచ్చు, కాబట్టి ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అండ్ మీ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్ ఫ్రెండ్ గ్రూప్స్ ఏవైతున్నాయో వాటిలోని షేర్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ ఈ వీడియో ద్వారా మీకు ఏదైతే వాల్యూ యాడ్ అయిందో దాని రిలేటెడ్ మీరు ఏమైనా మీ ఫీడ్బ్యాక్ షేర్ చేయాలనుకున్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. సెకండ్ బర్నింగ్ క్వశ్చన్ భాను గారు, నార్మల్లీ ఎవరైనా పాలసీ కొనాలనుకున్నట్టయితే వాళ్ళు కామన్గా నేను ఏ పాలసీ కొనాలని డిసైడ్ అయ్యేటప్పుడు ఓన్లీ ఫీచర్స్ మాత్రమే కాకుండా నెక్స్ట్ పారామీటర్ చూసేది క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో చూస్తారు. ఓకే, చూసి ఆ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో బాగున్నది, హైయెస్ట్ ఉన్నదనగానే ఆ పాలసీ కొనుక్కుంటాం. నువ్వు లాస్ట్ 1 yearగా దీని రిలేటెడ్గా కూడా ఇష్యూ వస్తున్నది. IRDA అంటుంది ఫేక్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోలు క్లెయిమ్ చేస్తున్నాయి కంపెనీలు. సో దీని రిలేటెడ్గా ఒక స్టాండర్డైజేషన్ తీసుకొస్తా ఉన్నారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే స్టాండర్డైజ్ ఫార్ములా ఇప్పటివరకు లేదా, అంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్ని కూడా వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళ క్యాలిక్యులేషన్ ప్రకారం చేసుకుని మనకు చూపిస్తున్నారా? కొంత అంటే గ్రే ఏరియా ఉంది ఇప్పటికి కూడా మనకు అందులో. సో కొన్ని కంపెనీస్ ఏం చేస్తున్నాయి అంటే మీ పాలసీ క్లెయిమ్ రాగానే సపోజ్ మీరు వన్ ఆఫ్ ద చాలా కామన్గా వచ్చే రీజన్ ఏంటి అంటే నాన్ డిస్క్లోజర్ ఆఫ్ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్. అంటే ఒకరికి డయాబెటీస్ ఉంది, మీరు పాలసీ కొనుక్కునేటప్పుడు నాకు చెప్పలేదు, నాకు ఆ విషయం చెప్పుంటే కనుక నేను మీకు అసలు పాలసీ ఇచ్చేవాళ్ళమే కాదు, లేకపోతే పాలసీలో వెయిటింగ్ పీరియడ్ పెట్టేవాళ్ళం, లేకపోతే ఎక్స్ట్రా లోడింగ్ ఛార్జెస్ పెట్టేవాళ్ళం. మీరు నాకు చెప్పకుండా డిస్క్లోజ్ చేయలేదు, మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నాకు తెలిసింది మీరు ఆల్రెడీ 5 years నుంచి ఇన్సులిన్ వాడుతున్నారు, లేకపోతే డయాబెటీస్ మెడిసిన్ వాడుతున్నారు. సో ఈ కేసులో ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏం చేస్తున్నాయి అంటే డైరెక్ట్గా మీ పాలసీ మొత్తాన్ని క్యాన్సిల్ చేసేస్తున్నాయి. సో మీరు ఆల్రెడీ 2 years నుంచి ప్రీమియమ్స్ కడుతూ వచ్చినా కూడా ఫ్రాడులెంట్ ఆర్ మిస్ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి మీకు పాలసీ క్యాన్సిల్ చేశాను అనుకోండి, సో మీరు ఫైల్ చేసిన క్లెయిమ్ వ్యాలిడ్ కాదుగా. క్లెయిమ్ మీరు ఎప్పుడు చేయగలుగుతారు అంటే ఒక యాక్టివ్ పాలసీ ఉంటేనే, అదే ఒక క్యాన్సిల్డ్ పాలసీ మీద మీరు ఎక్కడ చేయలేరు. సో ఇప్పుడేంటి, నేను ఈ క్లెయిమ్ రిజెక్ట్ చేసినా కూడా దీన్ని నేను ఎక్కడ కూడా కౌంట్ చేయదలుచుకోలేదు. సో కావాలి అనుకుంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ ఈ నెంబర్ని గేమ్ చేయొచ్చు. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు ఎవరు చేయట్లేదు అన్నది ఇట్ ఈస్ హైలీ డిబేటబుల్ మనకి. సో ఇప్పుడు IRDA ఏం చెప్తుంది అంటే కొత్త ఫ్రేమ్వర్క్ తీసుకొస్తాము అని చెప్తున్నారు. రెండు కూడా, ఇది క్లెయిమ్ ఇవ్వడం ఒకటే కాదు, మీరు ఎంత ఫాస్ట్గా ఇస్తున్నారు అన్నది కూడా ఇంపార్టెంట్, రైట్? సపోజ్ ఇప్పుడు ఒక క్లెయిమ్ మనకి క్యాష్లెస్ క్లెయిమ్ వచ్చినప్పుడు దాన్ని డినై చేయొచ్చు. క్యాష్లెస్ క్లెయిమ్ వాళ్ళు రాస్తారు, ఒక స్టేట్మెంట్ రాస్తారు, క్యాష్లెస్ క్లెయిమ్ డినయల్ ఈజ్ నాట్ టోటల్ క్లెయిమ్ డినయల్. వాళ్ళు చెప్తుంది ఏంటంటే ప్రజెంట్ మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు క్యాష్లెస్ క్లెయిమ్ ఇవ్వలేదు నేను అంతవరకే, మీ యాక్చువల్ క్లెయిమ్ పేయబుల్లో కాదు అన్నది నేను తర్వాత డిసైడ్ చేస్తాను, ముందు మీ ఓన్ మనీ మీరు కట్టేసేసి తర్వాత రియంబర్స్మెంట్కి మా దగ్గరికి వస్తే అప్పుడు చూస్తాము అంటున్నారు. నో, రియంబర్స్మెంట్లోకి వెళ్ళినప్పుడు ఏంటి, మీ దగ్గర ఉన్న ప్రతి డాక్యుమెంట్, డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్, దానికి వాళ్ళు తీసుకొచ్చిన బిల్స్, మళ్ళీ చేసిన ప్రతి ఎక్స్రే, స్కానింగ్, బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్, అన్ని డాక్యుమెంట్స్ వాళ్ళకి ఇవ్వాలి. మళ్ళీ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఒక 7 to 14 daysలో వాళ్ళు క్వైరీ రైజ్ చేస్తారు, నాకు ఇది పెండింగ్ ఉంది అది పెండింగ్ ఉంది అని. ఇలా తిరుగుతూ మీకు ఒక రియంబర్స్మెంట్ క్లెయిమ్ యావరేజ్గా 14 to 21 days పడుతుంది వాళ్ళ. సో ఇప్పుడేంటి, ఇలా డిలే చేసి ఎప్పటికో డబ్బులు ఇచ్చింది అనుకోండి, అది కూడా కస్టమర్కి ఫెయిర్ కాదు. సో IRDA ఎప్పుడు ఏం చెప్తుందంటే మేము బోత్ మీరు క్లెయిమ్స్ ఎన్ని క్లెయిమ్స్ అప్రూవ్ చేస్తున్నారు ప్లస్ ఎంత ఫాస్ట్గా అప్రూవ్ చేస్తున్నారు, మేము ఈ 2 విషయాలు కూడా చూస్తాము
అని చెప్పి చెప్తున్నాయి. సో ఆ IRDA కొత్త గైడ్ లైన్స్ వస్తే కనుక మొత్తం ఎంటైర్ ఇండస్ట్రీకే మంచిది, ఎందుకంటే డేటాలో ట్రాన్స్పరెన్సీ వచ్చేస్తుంది. నైస్. సో మీరు చెప్పిన విధంగా IRDA చేంజెస్ త్వరగా తీసుకొస్తే అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఏ ఇన్సూరెన్స్ కంపెనీ నిజమైన క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో చూపిస్తుందో, ఎవరు ఫేక్ క్లెయిమ్ చేస్తున్నారో తెలియదు. అన్నెసరీ పాలసీ హోల్డర్స్ ఇరుక్కుపోతారు. చాలామంది ఏమనుకుంటారంటే ఇన్సూరెన్స్ పాలసీ కొనేటప్పుడు ఆన్లైన్లో కొనేయండి, ఆన్లైన్లో ఈజీ అని చెప్పి మాట్లాడేస్తారు. నేను 2007 నుంచి ఫైనాన్షియల్ ఇండస్ట్రీలో ఉన్నాను. పాలసీ కొనేయడం చాలా ఈజీ ఆన్లైన్లో, కానీ కొనడం మ్యాటర్ కాదు కదా. కొనేటప్పుడు మనం ప్రీమియం కడతాం. ప్రీమియం కట్టేది దేనికి? మనకి అవసరమైనప్పుడు ఆ పాలసీ మనల్ని కాపాడుతుంది అని చెప్పి. ఆ క్లెయిమ్ పార్ట్ ఏదైతే ఉన్నదో దట్ ఈజ్ మోర్ క్రిటికల్. ఇన్ఫ్యాక్ట్ నేను చాలాసార్లు వీడియోస్లో కూడా మాట్లాడుతుంటాను, నా వ్యూవర్స్ సజెస్ట్ చేస్తాను, మీరు ఇన్సూరెన్స్ పాలసీ కొనేటప్పుడు గో విత్ అడ్వైజర్ ఆర్ అడ్వైజర్స్ అలా తీసుకోండి అని చెప్పి. ఎందుకంటే అడ్వైజర్ ఒక రోలు పాలసీ కొనేటప్పుడు ఎంతైతే ఇంపార్టెంటో, క్లెయిమ్ వచ్చినప్పుడు ఇంకా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ మీరు కూడా చాలాసార్లు క్లెయిమ్స్ రిలేటెడ్గా లాస్ట్ టైం మీరు పాడ్కాస్ట్కి వచ్చినప్పుడు చెప్పారు, క్లెయిమ్స్ రిలేటెడ్గా మేము సపోర్ట్ చేస్తామని చెప్పి. ఇట్స్ ఎ క్వశ్చన్ టు డిటర్న్ ఆఫ్. ఓకే, లాస్ట్ 1 yearలోని మీరు క్లెయిమ్స్ ఒకవేళ సపోర్ట్ చేసినట్టయితే డిటో ద్వారా ఎన్ని క్లెయిమ్స్ సెటిల్ అయ్యి, ఎంత అమౌంట్ క్లెయిమ్స్ సెటిల్ అయ్యి ఉంటుంది అప్రాక్సిమేట్లీ? అండ్ దెన్ ఐ హ్యావ్ ఫర్దర్ క్వశ్చన్స్ టు ఇట్. ఓకే, సో మేము డిటో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి లాస్ట్ 4 yearsలో మేము హెల్త్ ఇన్సూరెన్స్ వైపు ఆల్మోస్ట్ ఒక 15,000 క్లెయిమ్స్ మేము హెల్ప్ చేసాం. ఓకే, రైట్, డైరెక్ట్ కానివ్వండి, ఇండైరెక్ట్ కానివ్వండి, 15,000 క్లెయిమ్స్కి హెల్ప్ చేసాం. ప్లస్ మా దగ్గర వచ్చిన కస్టమర్స్కి మొత్తం క్లెయిమ్స్ ఇప్పటిదాకా ఆల్మోస్ట్ ఒక 50 crore రూపీస్ అనేవి క్లెయిమ్ అమౌంట్స్లో వెళ్ళడం జరిగింది. ఇన్ఫాక్ట్ ఆన్ హెల్త్ ఇన్సూరెన్స్ సైడ్. ఆన్ హెల్త్ ఇన్సూరెన్స్ సైడ్. ఓకే, టర్మ్ ఇన్సూరెన్స్ సైడ్ లక్కీలీ మాకు ఇప్పటిదాకా 4-5 క్లెయిమ్సే వచ్చినాయి. నేను అంతవరకే ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. రైట్, బట్ ఆ 4-5 క్లెయిమ్స్లో కూడా మేము కస్టమర్స్కి చాలా డిఫరెంట్ యూస్ కేసెస్, చాలా ట్రబుల్సమ్ కేసెస్ కూడా వచ్చినా కూడా వీఆర్ ఏబుల్ టు హెల్ప్. మనకి టర్మ్ ఇన్సూరెన్స్లో ఏమవుతుంది అంటే ఫస్ట్ 3 years లోపల వస్తే కనుక ఇన్సూరెన్స్ కంపెనీస్ వాటిని ఎర్లీ క్లెయిమ్స్ అని చెప్పి ట్యాగ్ చేస్తాయి. కరెక్ట్. సో ఎర్లీ క్లెయిమ్స్ ఏంటి అంటే ఒక 25-year-old పర్సన్, 30-year-old పర్సన్ పాలసీ పర్చేస్ చేసిన తర్వాత 1.5 yearలోనే చనిపోతున్నాడు అంటే అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉందా అని చెప్పి ఇన్సూరెన్స్ కంపెనీస్ చాలా ఇన్వెస్టిగేట్ చేస్తాయి. రైట్, మనం చూసిన దాంట్లో కూడా ఏంటంటే కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇది కూడా ఏం చేస్తాయి అంటే వాళ్ళు మీ ఆఫీస్కి వస్తారు, మీ నైబర్స్ తోటి మాట్లాడతారు, మీ రిలేటివ్స్ తోటి మాట్లాడతారు. మీకు ఆల్రెడీ ఏదైనా మెడికల్ కండిషన్స్ ఉన్నాయా, సపోజ్ మీరు ఎక్కడైనా హాస్పిటల్ అడ్మిట్ అయినారనుకోండి, వాళ్ళ హాస్పిటల్లోకి వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేసి మాట్లాడతారు. రైట్, ఆన్ యావరేజ్ మీకు గ్రౌండ్ రియాలిటీ ఏంటి అంటే ఒకవేళ మీరు పాలసీ పర్చేస్ చేసిన 3 years లోపల క్లెయిమ్ వస్తే కనుక మీకు ఆ క్లెయిమ్ అప్రూవ్ చేయడానికి 2 to 3 months ఆఫ్ టైం పడుతుంది. ఇది గ్రౌండ్ రియాలిటీ. అదే 3 years దాటిందనుకోండి వాళ్ళకి అంత ఎక్కువ టైం తీసుకోరు. రైట్, ప్లస్ ఎందుకంటే 3 years మీకు ఆ మొరటోరియం పీరియడ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. ప్లస్ ఇన్సూరెన్స్ కంపెనీస్కి జనరల్గా జరిగే ఫ్రాడ్స్ ఏవైతే ఉంటాయో ఎవరు కూడా 4-5 years అహెడ్ ప్లానింగ్ చేసుకొని ఫ్రాడ్ చేయరు. ఇన్ జనరల్ ఫ్రాడ్ చేయదలుచుకున్న వాళ్ళు ఇమీడియట్గా కంప్లీట్ చేసేసి క్లోజ్ చేసేస్తారు ఏవైతే ఉన్నాయో. సో అందుకే నేను చెప్పేది ఏంటంటే టర్మ్ ఇన్సూరెన్స్లో కూడా మీరు ఎంత ఎర్లీగా తీసుకుంటే, చాలామంది ఏం చేస్తారంటే నేను చాలా యంగ్, నాకు ఇంకా మ్యారేజ్ అవ్వలేదు, మా పేరెంట్స్కి వాళ్ళ ఇన్కమ్ ఉంది, సో నా మీద డిపెండెంట్స్ ఎవరు లేరు కదా, నాకు అవసరం ఏంటి అనుకుంటున్నారు. ఒకటి, మీకు ఫ్యూచర్లో కూడా డిపెండెంట్స్ వస్తారు అని మీరు అనుకుంటే తీసుకోండి. ప్లస్ మీరు ఎంత ఎర్లీగా తీసుకొని ఎన్ని ఇయర్స్ కంప్లీట్ అయిపోతే మీ కేసు అంత స్ట్రాంగ్గా మీ వైపే ఉంటుంది. కరెక్ట్. సో ఎంత ఎర్లీగా తీసుకుంటే మనకు అంత మంచిది ఫ్రమ్ క్లెయిమ్స్ పర్స్పెక్టివ్ కూడా. పాడ్కాస్ట్ ఇప్పటివరకు చాలా సీరియస్ టాపిక్ వెళ్తుంది. ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ యూ వన్ క్వశ్చన్. మీరు అంటే క్లెయిమ్స్ రిలేటెడ్గా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లెయిమ్స్ చూస్తుంటారు, వాటి రిలేటెడ్గా సపోర్ట్ చేస్తుంటారు. ఎనీ క్రేజీ ఎగ్జాంపుల్స్ అంటే ఎక్కడైనా కూడా మీరు అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయని, ఓకే ఎలా కూడా క్లెయిమ్ రిజెక్ట్ అవుతుందా అని అనుకున్న ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉన్నాయా? సో మా దగ్గర ఒక కస్టమరు ఓపీడీ క్లెయిమ్ కోసం వచ్చారనమాట. రైట్, అది యూరిన్ ఇన్ఫెక్షన్. అంటే ఈ పర్టికులర్ పాలసీలో తను ఓపీడీ రైడర్ ఎక్స్ట్రా బెనిఫిట్ కూడా తీసుకొని ఉన్నారు. సో ఈ బెనిఫిట్కి అప్లై చేసినప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు డిక్లైన్ చేస్తారు, మేము ఇది పే చెయ్యము ఇది అని చెప్పేసి. ఎందుకు అంటే ఈ పాలసీ తను పర్చేస్ చేసి 6 months అయింది. సో వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీ రిజెక్ట్ చేసిన తర్వాత డాక్యుమెంట్స్ మొత్తం మేము తెప్పించి మొత్తం చూసాం. సో దాంట్లో డాక్టర్ కేస్ షీట్లో ఒక వర్డ్ రాశారనమాట, AML అని చెప్పి. ఓకే, రైట్. సో మేము ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళని అడిగితే ఇది అక్యూట్ మైలోయిడ్ ల్యూకేమియా విచ్ ఇస్ అంటే ఒక రకంగా క్యాన్సర్. రైట్, సో మీరు పాలసీ పర్చేస్ చేసిన 6 monthsలోనే మీరు క్యాన్సర్ కోసం క్లెయిమ్ మొదలు పెట్టారు. సో అంటే పాసిబిలిటీ ఆఫ్ ఎ ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్, అందుకని మేము క్లెయిమ్ డినై చేస్తున్నాం అన్నారు. మేము కస్టమర్ దగ్గరికి వెళ్ళాం,
నువ్వు క్లెయిమ్ దేనికోసం అప్లై చేసావు ఏంటి అని అడిగితే తను నాకు ఇది యూరిన్ ఇన్ఫెక్షన్ కోసం నేను క్లెయిమ్ అంటే అప్లై చేసింది, క్యాన్సర్ ఎక్కడి నుంచి వచ్చింది ఇందులో నాకు అన్న. మీరు గెస్ట్ చేయండి అసలు ఏఎంఎల్ అంటే ఏంటి అని చెప్పేసి. అడ్వాన్స్ మెడికల్ కండిషన్ అలానే ఉన్నదా? యాక్చువల్గా డాక్టర్ రాసింది ఏంటి అంటే యాక్టివ్ మ్యారీడ్ లైఫ్, రీసెంట్గా పెళ్ళి అయ్యింది, సో యాక్టివ్ మ్యారీడ్ లైఫ్ అని చెప్పి రాస్తే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు దీన్ని డైరెక్ట్గా క్యాన్సర్తో లింక్ చేసేసేసి డినైల్ అని చెప్పేశారు క్లెయిమ్, రైట్. సో మేమేంటి మా దగ్గరకు వచ్చిన ప్రతి క్లెయిమ్ని కూడా కస్టమర్ దగ్గర ఉన్న అన్ని డాక్యుమెంట్స్ పెట్టుకొని మేము ప్రతి లైన్ బై లైన్ అన్నీ చదివి మేము అర్థం చేసుకుంటాం అనమాట, అసలు ఎందుకు డినైల్ చేశారు, వాళ్ళకి వచ్చిన రీజన్ ఏంటి. దెన్ మళ్ళీ ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గరికి వెళ్ళి ఇదే ఆర్గ్యుమెంట్స్ క్లియర్గా వాళ్ళకి ముందు పెట్టి చూపిస్తే అప్పుడు వాళ్ళు క్లెయిమ్ అప్రూవ్ చేశారు. సో ఈ క్లెయిమ్ వచ్చేసింది, ఈ క్లెయిమ్ వచ్చేసింది. సో చాలాసార్లు మీకు కావాల్సింది ఏంటి అంటే మనకున్న ఎక్స్పీరియన్స్, మనం మాట్లాడే లాంగ్వేజ్, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్, వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటాయి. కరెక్ట్. ప్లస్ కొన్ని కంపెనీస్ ఇది కూడా ఇండస్ట్రీలో ట్రై చేసేది ఏంటి అంటే నాకు ఒక చిన్న 1% మిస్టేక్ లాంటిది కనిపించినా కూడా నేను అది పట్టుకొని మిమ్మల్ని నేను రిజెక్ట్ చేసేస్తాను. ఆబ్వియస్లీ అది వాళ్ళ ప్రాఫిట్ కదా. సో అంటే వాళ్ళు కొన్ని విషయాలు వాళ్ళు స్ట్రిక్ట్గా ఉండాలి, ఎందుకంటే ఫ్రాడ్స్టర్స్ కూడా చాలా మంది ఉంటారు ఇండస్ట్రీలో. బట్ కొన్నిసార్లు ఏంటి అంటే వాళ్ళు ఆ ఫ్రాడ్స్టర్స్ని అంటే ఫ్రాడ్స్టర్ క్లెయిమ్స్ని పట్టుకొని రిజెక్ట్ చేసే ప్రాసెస్లో జెన్యున్ క్లెయిమ్స్ కూడా రిజెక్ట్ అయిపోతూ ఉంటాయి. మనకి అక్కడ ఏంటి అంటే ఎవరైనా కూడా ఎక్స్పర్ట్ ఉంటే కనుక వాళ్ళు ఆ పాలసీ డాక్యుమెంట్స్ కానివ్వండి ఇవన్నీ కూడా మనం లాజికల్గా మాట్లాడి వాళ్ళతో ఆర్గ్యూ చేయగలిగాం అనుకోండి, మనం ఆ కేసెస్ని ఎప్పుడు కూడా చేయించవచ్చు. కరెక్ట్. మేము ఇంకొక కేసులో మనకి పాలసీస్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ చాలా క్లియర్ రాసే ఉంటుంది, ఎక్స్టర్నల్ కోజెనిటల్ ఇష్యూస్ ఆర్ నాట్ కవర్డ్. అంటే సపోజ్ ఎవరికైనా ఇప్పుడు బాడీ మీద కానీ ఎక్కడైనా అంటే యాక్చువల్ స్కిన్ నుంచి బయటకి ఏదైనా వచ్చింది అనుకోండి, వాపులాగా కానీ ఇలాంటివి కానీ, అవి రిమూవల్కి వాటికి మేము ఇన్సూరెన్స్లో కవర్ చేయము అని చెప్పి ఉంటుంది అనమాట. సో మా దగ్గరకు ఒక కస్టమరు థైరాయిడ్ థైలోగ్లైసల్ సిస్ట్ కోసం వచ్చారనమాట, రైట్, ఈ క్లెయిమ్ కోసం. సో ఫస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చెప్పింది, ఇది 2 years వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది దీని మీద, సో మేము 2 years వెయిటింగ్ పీరియడ్ కాబట్టి కవర్ చేయమన్నారు. మనం చెక్ చేసినప్పుడు ఏంటి క్లియర్ తెలిసింది 2 years కాదు, తన పాలసీ పర్చేస్ చేసి 2.5-3 years అయిందని చెప్పి. దెన్ వాళ్ళు సెకండ్ ఇచ్చిన రీజన్ ఏంటి, ఇది ఎక్స్టర్నల్ కోజెనిటల్ ఇష్యూస్ ఆర్ నాట్ కవర్డ్ అని చెప్పి. కాకపోతే కస్టమర్కి వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే థైరాయిడ్ గ్లాండ్. నా థైరాయిడ్ గ్లాండ్ బాడీలో లోపల ఉంటుంది, బయట ఉండదు, రైట్. సో ఈ ప్రాబ్లం తనకి థైరాయిడ్ గ్లాండ్ అంటే దానివల్ల రావడం వల్ల అది బయటికి కూడా వచ్చింది. సో మేము డాక్టర్ లెటర్ కూడా క్లియర్ రాసి ఇచ్చామన్నమాట, దిస్ అంటే ఈ కండిషన్ ఈజ్ ఇంటర్నల్ నాట్ ఎక్స్టర్నల్ అని చెప్పి. అయినా కూడా వాళ్ళు డినై చేశారు, క్యాస్టెస్ డినై చేశారు. దెన్ రియంబర్స్మెంట్కి వెళ్ళాం, రియంబర్స్మెంట్లో కూడా సేమ్ రీజన్ పెట్టి డినై చేశారు. మళ్ళీ ఇన్సూరెన్స్ కంపెనీ గ్రీవెన్స్ ఆఫీసర్ అని ఒకళ్ళు ఉంటారు, అక్కడికి వెళ్ళాం, వాళ్ళు డినై చేశారు. మేము ఇప్పుడు ఏం చెప్పాము, అట్లయితే కోర్టుకి వెళ్దాము, మనకి ఇన్సూరెన్స్ ombudsman ఎవరైతే ఉంటారో మనం అక్కడికి వెళ్ళి ఫైట్ చేయొచ్చు, ఎందుకంటే మనకి క్లియర్ తెలుస్తుంది ఈ కండిషన్ ఇంటర్నల్ కండిషన్ ఎక్స్టర్నల్ కండిషన్ కాదు అని చెప్పి. మేము ఎప్పుడైతే అక్కడ కోర్టు ఫైలింగ్ స్టార్ట్ చేసి అప్లై చేసామో, వాళ్ళు అక్కడ కోర్టు హియరింగ్ వచ్చినప్పుడు కోర్టు హియరింగ్ దాకా వెళ్లకుండానే క్లెయిమ్ అప్రూవ్ చేసి పాస్ చేశారు. సో మనం కొన్నిసార్లు మనం చేయాల్సింది ఏంటి అంటే వీ హ్యావ్ టు కీప్ ఫైటింగ్. ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఇలా పుష్ బ్యాక్ చేస్తూనే ఉంటారు. రైట్, దిస్ ఈస్ వేర్ ద అడ్వైజర్ రూల్ ప్లేస్. అండ్ రైట్ అడ్వైజర్తో వెళ్ళండి. ఓకే, అడ్వైజర్ అన్నాను కదా అని చెప్పి ఎవరితో పడితే వాళ్ళతో కాదు, రైట్ అడ్వైజర్తో వెళ్ళండి గైస్. ఎందుకంటే ఇన్సూరెన్స్ ఆన్లైన్లో చాలా ఈజీగా డబ్బులు పే చేసి ఎక్కడి నుంచైనా కొనేయచ్చు, బట్ క్లెయిమ్ వచ్చినప్పుడు ఇది ప్రాబ్లమ్స్. సో గైస్, ఎవరైనా కూడా ఇప్పటివరకు టర్మ్ ఇన్సూరెన్స్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ తీసుకున్నట్టయితే, ఆర్ ఈవెన్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుని తక్కువ సమ్ ఇష్యూతో తీసుకుని ఎన్హాన్స్ చేసుకోవాలనుకున్నా కూడా తప్పకుండా మీరు డిటో ఒక అడ్వైజర్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో మీ అపాయింట్మెంట్ అయితే ఫిక్స్ చేసుకోండి. డిటోతో అడ్వాంటేజ్ ఇదే, ఇట్ ఈస్ నాట్ అబౌట్ జస్ట్ ఏ స్పామ్ ఫ్రీ ప్లాట్ఫామ్. మనకి క్లెయిమ్ రిలేటెడ్గా కూడా మనకి ఒక అడ్వైజర్ ఒక సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది. అండ్ ఎంత క్రిటికల్ అన్నది మీకు ఈ పాడ్కాస్ట్లో ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. కింద కామెంట్ సెక్షన్లోని డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంచుతాను. అండ్ ఇంకొకటి భాను గారు, మనకి క్లెయిమ్ అన్నది ఆల్వేస్ అంటే క్లెయిమ్ రిలేటెడ్ రిజెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం పాలసీ తీసుకున్నప్పుడు చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు కదా. సో దాని రిలేటెడ్గా మీరు తీసుకునే ప్రికాషన్స్ ఏంటి? వాట్ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ యూ గివ్ టు యువర్ అడ్వైజర్స్? మనకి అంటే ఇన్ జనరల్ హ్యూమన్ సైకాలజీ అలాంటిది, మనం ఎప్పుడు కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ కానీ ఇవన్నీ మనం ఎక్కడ చదవం, రైట్. మనం ఏంటంటే ఎంత ఫాస్ట్గా అన్ని కంప్లీట్ అయిపోతే బాగుంటుంది అని చూస్తాం. మనం ఇన్సూరెన్స్ అప్లై చేసేటప్పుడు కూడా ఇన్సూరెన్స్ కంపెనీస్ మన ఒక 20, 30, 40 డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతాయి, రైట్. ఆ క్వశ్చన్స్ అన్ని డీటెయిల్డ్గా ఉన్నా కూడా వాళ్ళు పైన కింద ఒక ఆప్షన్ ఇస్తారు, సే నో టు ఆల్ అని చెప్పేసి. మనం ఏంటి హడావిడిలో సే నో టు ఆల్ అని చెప్పేసి సెలెక్ట్ చేసేసి ముందుకు వెళ్ళిపోతాం. వీళ్ళు దీంట్లో అడిగిన క్వశ్చన్స్ అన్నీ కూడా
మనకి బాడీలో ఉన్న ప్రతి పార్ట్స్ గురించి, రకరకాల ప్రాబ్లమ్స్ గురించి, అన్నిటి గురించి క్వశ్చన్స్ అడుగుతారు. మనం అన్నీ కూడా క్లియర్గా చదివి వాటికి కరెక్ట్గా ఆన్సర్స్ ఇస్తే కనుక ప్రాబ్లం ఉండదు, రైట్? మా దగ్గర కొన్ని మేము చూసిన వీడెస్ట్ ఆఫ్ ద వీడెస్ట్ కేసెస్ కూడా ఏంటి అంటే, పాలసీ తీసుకున్నారు, 4 years అయిపోయింది, రైట్? తనకు అసలు డయాబెటీస్ ఉంది అని చెప్పి తనకు తెలియదు, అంటే తనకు డయాబెటీస్ లేదు ఎక్కడా కూడా. నౌ తను ఏం చేశారు, కోవిడ్ అప్పుడు అడ్మిట్ అయ్యారు, డిశ్చార్జ్ అయ్యారు. తను ఈ విషయం డిస్క్లోజ్ చేశాడు పాలసీ పర్చేస్ చేసినప్పుడు కూడా, రైట్? మొన్న తను ఒక వేరే క్లెయిమ్కి వెళ్ళినప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ నోన్ కేస్ ఆఫ్ ఇన్సులిన్ యూసేజ్, వీఆర్ డినయింగ్ ద క్లెయిమ్ అని చెప్పి పంపించారు. ఎక్కడి నుంచి వచ్చింది అంటే, కోవిడ్ హాస్పిటలైజేషన్ జరిగినప్పుడు అక్కడ కండిషన్ కొంచెం క్రిటికల్గా అయితే దాన్ని మేనేజ్ చేయడం కోసం తను నోన్ డయాబెటిక్ పేషెంట్ కాదు, ఆ 1 week హాస్పిటల్లో ఉన్నప్పుడు హాస్పిటల్ వాళ్ళు ఇన్సులిన్ వాడారు. ఓకే. సో ఈ విషయం మీరు డిస్క్లోజ్ చేయలేదు మాకు అని చెప్పేసి మీకు క్లెయిమ్ డినై చేశారు, రైట్? నౌ మేము ఇప్పుడు ఏం చేసామంటే, అగైన్ మళ్ళీ చూసాం, మొత్తం 4 years అయింది, ఎప్పుడు క్లెయిమ్ చేయలేదు. దాని తర్వాత ఎప్పుడు డయాబెటీస్ మెడిసిన్ వాడలేదు. HbA1c లెవెల్స్, షుగర్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయి అన్ని కంట్రోల్లోనే ఉన్నాయి. అప్పుడు మేము చూసి మళ్ళీ ఏం చూసామంటే, ఇదే డాక్యుమెంట్స్ ఇన్సూరెన్స్ కంపెనీకి యాక్చువల్గా తను సబ్మిట్ చేశారు. ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు వాళ్ళ డాక్యుమెంట్స్ చూసినప్పుడు వాళ్ళు మిస్ చేశారు ఆ విషయం. సో మేము ఈ పాయింట్ని పట్టుకొని ఈ క్లెయిమ్ని అప్రూవ్ చేయించగలిగాం. అంటే ఏంటి, అసలు ఆ పేషెంట్కి తను హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు ఇన్సులిన్ వాడారని చెప్పి తనకే తెలియదు. ప్లస్ కోవిడ్ అప్పుడు ఎవరిని, అంటే ఫ్యామిలీ వాళ్ళని ఎవరిని లానిచ్చింది కూడా లేదు అక్కడికి. సో నోబడి న్యూ. అలాంటి కేసెస్లో కూడా ఇన్సూరెన్స్ కంపెనీస్ రిజెక్ట్ చేసేస్తూ ఉంటాయి. సో మేము అందుకోసం మేము చెప్పేది ఏంటి అంటే, మీకు తెలిసినంత వరకు ఏవైతే కండిషన్స్ మీకు చిన్నప్పటి నుంచి జరిగినాయో మీరు ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం డిస్క్లోజ్ చేయండి. సపోజ్ ఇప్పుడు మలేరియా, డెంగ్యూ, కలరా ఇలాంటివన్నీ ఏంటి అంటే, ఇవన్నీ కూడా ఒక పర్టికులర్ టైంలో వచ్చి వెళ్ళిపోతాయి, మళ్ళీ మళ్ళీ మనకి వెనక్కి రావు. సో అలాంటి కండిషన్స్ డిస్క్లోజ్ చేయకపోయినా పర్లేదు, లేకపోయినా మీరు అన్నీ నేను డిస్క్లోజ్ చేసేస్తాను అంటే కనుక నేను రికమెండ్ చేసేది అయితే ప్రతి విషయం కూడా క్లియర్గా డిస్క్లోజ్ చేయండి. చాలామంది ఏమనుకుంటారు, నాకు చిన్నప్పుడు ఎప్పుడు నా కాలు విరిగితే నాకు అందులో స్టీల్ రాడ్స్ వేశారు, 10 years బ్యాక్ జరిగింది, నేను ఇవాళ డిస్క్లోజ్ చేయడం అవసరమా, అక్కర్లేదా, నేను చేయను అంటారు. కాకపోతే ఏంటి అంటే, మనం ఇవన్నీ డిస్క్లోజ్ చేయకపోతే అక్కడ క్లెయిమ్స్ ఎప్పుడు చేయించుకోవడం అనేది చాలా పెద్ద హెడేక్ అయిపోతుంది, కరెక్ట్, రైట్? సో ఇప్పుడు మాకు ఈ నాలెడ్జ్ వల్ల మొత్తం వచ్చిన తర్వాత మేము లాస్ట్ 1 yearలో స్టార్ట్ చేసింది ఏంటి అంటే, మీరు ఎప్పుడైతే డిటోతో ఫస్ట్ కాల్ బుక్ చేస్తారో ఆ ఫస్ట్ కాల్లోనే జనరల్గా ఏ కంపెనీ వాళ్ళైనా సార్ ఈ పాలసీలో ఆ ఫీచర్ బాగుంటుంది, ఈ ఫీచర్ బాగుంటుంది, ఇంత తక్కువ ప్రీమియం, ఇంత డిస్కౌంట్ ఇస్తాం, అవన్నీ మాట్లాడతారు. మేము ఫస్ట్ మాట్లాడేది ఏంటంటే, మిమ్మల్ని ఒక 5 detailed క్వశ్చన్స్ అడుగుతాం. మీ మెడికల్ హిస్టరీ గురించి, అసలు ఏమైనా జరిగిందా, ఏమున్నాయా లేదా, అన్ని ఇన్డెప్త్గా క్వశ్చన్స్ అడిగి, చాలామందికి ఇది బోరింగ్ అనిపిస్తుంది. కాకపోతే మీ క్లెయిమ్ కోసం మీరు వర్క్ స్టార్ట్ చేయాల్సింది మీ పాలసీ పర్చేసింగ్ ముందు నుంచి మీరు స్టార్ట్ చేయాలి. చాలామంది అంటే మాకు కూడా ఒక రకంగా మిస్కన్సెప్షన్ ఉండేది, ఏంటి అంటే మన హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా ఇష్యూ అయినప్పుడు అక్కడ చూసుకోవచ్చులే మనం ఏముంటుంది అని చెప్పేసి. బట్ దీనికి మనకి హోంవర్క్ మనం అంతకన్నా ముందే స్టార్ట్ చేసుకోవాలి, రైట్? ఎన్నైతే మనకి ఇన్ఫర్మేషన్ తెలుసో మనం అవన్నీ ఇన్సూరెన్స్ కంపెనీకి క్లియర్గా డిస్క్లోజ్ చేయాలి. చాలామంది ఏజెంట్స్ బయట ఇండస్ట్రీలో ఏం చేస్తారంటే, మీది కండిషన్ డిస్క్లోజ్ చేశారనుకోండి, ఇన్సూరెన్స్ కంపెనీ మీకు పాలసీ ఇవ్వదు, లేకపోతే దాంట్లో లోడింగ్ ఛార్జెస్ అని ఉంటాయి. ఆ లోడింగ్ ఛార్జెస్ ఏంటి, 20,000 నార్మల్ ప్రీమియం అయితే మిమ్మల్ని 24,000 రూపీస్ పే చేయమంటాయి. సో ఆ 4,000 ఎక్స్ట్రా ఎందుకు కట్టాలి, ఆ 4,000 వీళ్ళని కట్టమంటే వీళ్ళు కట్టలేరు కదా, నా కమిషన్ పోతుంది కదా అని చెప్పేసి మీరేం డిస్క్లోజ్ చెప్పిన పర్లేదు, తర్వాత చూసుకుందాం అంటారు. రేపు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ ఏజెంట్ ఉంటారో లేదో మనకి తెలియదు, మీ క్లెయిమ్ అయితే పక్కా రాదు. ప్లస్ ఈ 4 years మీరు ఏదైతే పాలసీ ప్రీమియమ్స్ పే చేసుకుంటూ కూడా వచ్చారో, ఇన్సూరెన్స్ కంపెనీ ₹1 వెనక్కి ఇవ్వదు, పాలసీ క్లియర్గా క్యాన్సిల్ చేసేస్తుంది. ఈవెన్ డిట్టో దగ్గర మా దగ్గర ఉన్న కేసెస్లో కూడా మేము చూసాం. అండ్ ఇంకోటి, మీరు ఈ 2 years రిలేటెడ్ కండిషన్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా, అండ్ ఇప్పుడు పోర్టింగ్ ఆప్షన్ వచ్చిందని చెప్పి చాలామంది ప్రీమియం తక్కువ అవుతుందనో లేకపోతే పోర్టింగ్ ఊరికే చేస్తున్నాను, ఇలా చేయడం వల్ల ఏమైనా ఇబ్బందులు పడే ఆస్కారం ఉన్నదా? అంటే మేము చూసాము, ఎందుకంటే పోర్టింగ్లో కూడా చాలా ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇప్పుడు అంటే వాళ్ళు అన్ని చోట్ల నుంచి బాగా స్ట్రిక్ట్గా చేసేస్తున్నారు అండి ఇప్పుడు. సో పోర్టింగ్లో ఏమవుతుంది అంటే, మీరు పాలసీ లెట్సే ఒక 3-4 years బ్యాక్ తీసుకున్నారు, రైట్? ఇప్పుడు వచ్చినప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే, నాకు అన్నీ క్యారీ ఫార్వర్డ్ అయిపోతాయి కదా అని ఈ మధ్య పీరియడ్లో ఏదైతే ఉన్నాయో మీకు అడిషనల్ మెడికల్ కండిషన్స్ ఏమైనా వచ్చినాయి అనుకోండి, అవి ఎవరు డిస్క్లోజ్ చేయట్లేదు. సో దీనివల్ల ఏంటి, అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మళ్ళీ అదే చెప్తుంది,
మీరు నాకు ఈ కండిషన్ కూడా ఉంది అని చెప్పుంటే అసలు ఫస్ట్ ప్లేస్లో మీకు నేను పాలసీ ఇష్యూ చేసే వాళ్ళమే కాదు. మనం పోర్టింగ్ అప్లై చేస్తున్నాం కదా అనగానే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి ఇవ్వాలని గ్యారంటీ ఏం లేదు. వాళ్ళు వాళ్ళ మెడికల్ ప్రొఫైల్, వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్, వాళ్ళ గైడ్ లైన్స్ ఏవైతే మీట్ అవుతాయో వాళ్ళు ఆ పాలసీస్ వరకు మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. మీకు ఒకవేళ మీ కొత్త ఇన్సూరెన్స్ యాక్సెప్ట్ చేయలేదు అనుకోండి, మీ పాత ఇన్సూరెన్స్ పాలసీతో కంటిన్యూ అవ్వచ్చు. సో ఆల్ ద పోర్టింగ్ అవైలబుల్గా ఉన్నా కూడా మేము ఇన్ జనరల్గా రికమెండ్ చేస్తుంది ఏంటి అంటే, మీ పాలసీ కనుక 4 years ఆర్ ఓల్డర్, అంతకన్నా ఇంకా పాత పాలసీ అయి ఉంటే కనుక మీరు మీ సేమ్ ఇన్సూరెన్స్ కంపెనీలో కంటిన్యూ అవ్వడం మీకు బెటర్. ఎందుకు అంటే ఎస్, దీనివల్ల మాకు ఆల్మోస్ట్ ఒక 15-20% లాస్ ఆఫ్ బిజినెస్ మేము ఇవాళ చేసే బిజినెస్లో. బట్ స్టిల్ మేము చూసింది ఏంటంటే క్లెయిమ్స్లో ఈ 4 yearsలో చాలామంది మోస్ట్లీ ఏంటంటే పేరెంట్స్ కేసెస్ వస్తాయి, అంత పాత పాలసీలు ఉన్నవి. ఏదైనా కొత్త మెడికల్ కండిషన్ డెవలప్ అయింది అనుకోండి, వాళ్ళు ఆ కండిషన్ డిస్క్లోజ్ చేయడం మర్చిపోతున్నారు, రైట్? బస్ అవన్నీ కూడా కాదు. మీకు బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు మొరటోరియం పీరియడ్ IRDA తగ్గించేసింది. మీకు 4 years అయిపోయి ఉంటే మీ పాలసీలో మీ క్లెయిమ్ డినై చేయడానికి ఇన్సూరెన్స్ కంపెనీకి చాలా చాలా తక్కువ రీజన్స్ ఉంటాయి, అంటే వ్యాలిడ్ రీజన్స్. ఒకవేళ ఇక్కడ క్యాష్లెస్ డినై చేసినా మనం రీఎంబర్స్మెంట్లోకి వెళ్ళి తీసుకోవచ్చు. అక్కడ కాకపోయినా గ్రీవెన్స్ ఆఫీసర్ దగ్గర మన అంటే క్లెయిమ్ అప్రూవ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. ఒకవేళ మీ పాలసీ ప్రీమియం ఎక్కువ ఉందనిపించినా, లేదు నాకు దీంట్లో ఫీచర్స్ బాగా లేవు అనిపించినా కూడా మీరు ఏం చేయొచ్చు అంటే సేమ్ ఇన్సూరెన్స్ కంపెనీలో కొత్త పాలసీలు వస్తూ ఉంటాయి. అదే కంపెనీస్ని మీరు పోర్టింగ్ బదులు మీరు మైగ్రేషన్ అని అడగండి. అంటే పాత పాలసీ నుంచి నేను కొత్త పాలసీలోకి మైగ్రేట్ అవుతాను అని చెప్పి మీరు అక్కడికి మైగ్రేట్ అయిపోండి. అప్పుడు కొత్త అప్డేటెడ్ ఫీచర్స్ వస్తాయి, ప్లస్ మీకు ఆ కంటిన్యూషన్ బెనిఫిట్స్ ఇవన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు కంటిన్యూ అవుతూ ఉంటాయి. నైస్ అండి. యాక్చువల్లీ డిటో రిలేటెడ్గా దట్ ఈస్ వాట్ ఐ లైక్ ఇట్. సి నార్మల్లీ ఎవరైనా కూడా బిజినెస్ వస్తుందంటే బిజినెస్ని వద్దని ఏ కంపెనీ కూడా అనదు. అలాంటిది యూ గైస్ ఫాలో దోస్ ఎథిక్స్, అందు గురించనే ఐ లైక్ యువర్ ప్లాట్ఫామ్. బట్ డిటో రిలేటెడ్గా దేర్ ఆర్ ఫ్యూ ఎలిగేషన్స్ అండి. ఓకే, దీస్ ఆర్ లిటిల్ టఫ్ క్వశ్చన్స్ ఫర్ యూ. ఏంటంటే కామెంట్స్లో వస్తుంటాయి, నేను మీతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు మీరు ఓపెన్గా చెప్తూ ఉంటారు, కానీ అట్ ద సేమ్ టైం కొంతమంది కామెంట్స్లో మాట్లాడుతుంటారు. ఇట్ కుడ్ బి జెన్యూన్ క్లయింట్ అవ్వచ్చు, లేకపోతే ఒక మీ కాంపిటీటర్ అవ్వచ్చు. వీ డోంట్ నో ఎనీబడి కెన్ కామెంట్, బట్ ఐ వాంటెడ్ టు బ్రింగ్ దోస్ క్వశ్చన్స్ ఈ పాడ్కాస్ట్లోని. ఒకటి, డిటో ప్లాట్ఫామ్లోని ఓకే వాళ్ళు అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు ఆఫర్ చేయరు, ఓకే కొన్ని మాత్రమే రికమెండ్ చేస్తారు. ఓకే, ఎందుకు? దీనివల్ల కస్టమర్ నష్టపోవట్లేదా? సో ఇది అంటే ఇది మీరు 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 అంటే మీ యూజర్స్ ఒక్కళ్ళే కాదు, చాలామంది మా దగ్గరకు వచ్చి అడిగే క్వశ్చన్స్ కూడా ఇట్లానే అనమాట. సో మేము అసలు డిటో స్టార్ట్ చేసినప్పుడు మేము సెలెక్ట్ చేసిన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో మనకి వాటి ప్రయారిటీ ఆర్డర్ కానివ్వండి, లేదా ఒక ఆర్డర్ ఏదైతే పెట్టామో అది ఫస్ట్ పబ్లిక్గా మా వెబ్సైట్లోనే పెట్టాం. ఏ క్రైటీరియా ప్రకారం మేము ఈ పాలసీస్ని మీకు రికమెండ్ చేస్తున్నాము, లేకపోతే ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ని రికమెండ్ చేస్తున్నాము. మీరు హెల్త్ ఇన్సూరెన్స్ చూసుకుంటే మనం చూసుకోవాల్సిన నెట్వర్క్ హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయి. ఎందుకంటే మీకు ఇంత చెప్పాను కదా, మనకి క్యాష్లెస్ విధానంగా ఎన్ని ఎక్కువ క్లెయిమ్స్ మనం తీసుకోగలిగితే అంత బెస్ట్. రీఎంబర్స్మెంట్లోకి వెళ్ళాము అంటే 20-30 days వెళ్ళాలి, ప్లస్ మన ఎవరి దగ్గర కూడా 5 to 7 lakh rupees రెడీగా ఉండవు అకౌంట్లో. క్యాష్లెస్లో ఏంటి, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు చూసుకుంటారు, కరెక్ట్, రైట్? సో అన్నిటికన్నా పెద్ద నెట్వర్క్ హాస్పిటల్ ఎక్కడ ఉంది. తర్వాత క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో మనం ప్రజెంట్ చూస్తున్నాము. అట్ ద సేమ్ టైం మనకి IRDA కొత్త ఫార్ములా ఇచ్చేంత వరకు మనకి గ్యారంటీ అంటే లేదు. అందుకని మేము ఇంకొక మెట్రిక్ చూసేది ఏంటంటే వాళ్ళ మీద ఉన్న కంప్లైంట్స్ ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు ఎవరైతే అన్నెసెసరీగా క్లెయిమ్స్ ఇవ్వట్లేదో వాళ్ళ మీద కస్టమర్స్ వెళ్ళి IRDA కూడా కంప్లైంట్ చేస్తారు కదా. సో మనం ఎవ్రీ 10,000 క్లెయిమ్స్కి వచ్చే నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ చూసుకుంటే మనకి రిలేటివ్గా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో చూసారనుకోండి, మిమ్మల్ని 4 తిడతారు, నన్ను 4 తిడతారు, అందరి మీద తిడుతూనే ఉంటారు, రైట్? బట్ యాక్చువల్ డేటా అనేది IRDA వెబ్సైట్ నుంచి మనకు దొరికిస్తుంది, కరెక్ట్. సో మేము షార్ట్ లిస్ట్ చేస్తున్నవన్నీ కూడా ఎట్లా చేసాము అంటే మనకి 90-95% ఆఫ్ ద కస్టమర్స్కి ఉపయోగపడే ఫీచర్స్ ఏవైతే ఉంటాయో అవి ఈ ఉన్న కంపెనీస్లో బెస్ట్ ఎవరి దగ్గర ఉన్నాయి అని చెప్పి చూసుకొని మేము వాటిని షార్ట్ లిస్ట్ చేసాం. మా దగ్గర అన్ని కంపెనీస్ ఉండవు. ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ ద టాప్ పబ్లిక్ ఇన్సూరెన్స్ కంపెనీస్ వాళ్ళ ఒక మెయిన్ ఫీచర్ వాళ్ళు అడ్వర్టైజ్ చేసేది ఏంటి అంటే 1 lakh rupees మీకు అంబులెన్స్ బెనిఫిట్ ఇస్తాము అని చెప్పేసి. గుడ్, మంచి ఫీచరే, కాదంటలేదు. అసలు ఎంతమంది యాక్చువల్గా అంబులెన్స్ యూస్ చేసి వెళ్తారు? తర్వాత యాక్చువల్ కాస్ట్ ఎంత అవుతుంది? 10, 15, 20, 30,000 rupees. సో 1 lakh దాకా వాళ్ళు ఇచ్చినా కూడా ఎవరు యూస్ చేసుకోలేరు. సో ఇదేంటి, నేను మిగతా ఫీచర్స్ నా దగ్గర బాగా లేనప్పుడు నేను కవరప్ చేసుకోవడానికి కొన్ని కంపెనీస్ ఇలా చేస్తూ ఉంటాయి, రైట్? ఇంకొకటి, మొన్న రీసెంట్గా ఒక ఫ్రెండ్ని కలిస్తే తను ఇన్సూరెన్స్ తీసుకున్నాను అన్నాడు. ఎందుకు తీసుకున్నావు అంటే దీంట్లో స్విమ్మింగ్ క్లాసెస్ కవర్ అవుతాయి నాకు అన్నాడు. ఓకే, గుడ్.
అంటే స్విమ్మింగ్ క్లాసెస్ వల్ల ఏంటి, తన హెల్త్ బాగుంటుంది, హాస్పిటల్స్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు అని చెప్పి. బట్ మనం ఫస్ట్ ప్రయారిటీ ఏముండాలి, నాకు రేపు క్లెయిమ్ వచ్చినప్పుడు అది రావడం ఇంపార్టెంట్, రైట్? నా క్లెయిమ్ కావాల్సిన ఫీచర్స్ వస్తుందా లేదా. సెకండరీ బెనిఫిట్గా మీకు జిమ్ మెంబర్షిప్ వస్తుంది, స్విమ్మింగ్ మెంబర్షిప్ వస్తుంది, తీసుకోవచ్చు. కాకపోతే ఏంటి, ఇప్పుడు ఇలాంటి అన్నెసెసరీ ఫీచర్స్ ఏవైతే ఉండి మనం మెయిన్ పాయింట్స్ని ఫోకస్ చేయలేం, రైట్? సో మేమేం చేసామంటే ఇలాంటివన్నీ కాదు, మనం ఒక పాలసీ తీసుకున్నప్పుడు ఈ 5-6 ఫీచర్స్ ఏవైతే ఉంటాయో అవి నాన్ నెగోషియబుల్ మనకి, రైట్? ఆ పాలసీస్ని తీసుకొని ప్రతిదానికి మేము ర్యాంకింగ్ ఇచ్చుకుంటూ వెళ్ళాం. ఏదైతే మనకి టాప్లో కనిపించినాయో ఆ కంపెనీస్ని మా దగ్గర పెట్టాం, రైట్? కొన్ని కంపెనీస్ మా దగ్గర లేకపోయినా మంచి కంపెనీస్ ఉండొచ్చు, 1-2. సో ఇప్పటికి కూడా మేమేం చేస్తామంటే యూజర్స్ మా దగ్గరకు వచ్చినప్పుడు మేము ఈ రికమెండేషన్ ఇచ్చిన తర్వాత చెప్తాం, మీకు ఈ ఫీచర్స్లో ఏదైనా నచ్చలేదు లేదా మీకు ఏదైనా స్పెషల్ ఫీచర్ మీకు ఇంపార్టెంట్ అనిపించింది అనుకోండి, రైట్, మీరు మాకు చెప్పండి, మేము మీకు హెల్ప్ చేస్తాం. ఇప్పుడు కొన్ని పాలసీస్లో మీకు గ్లోబల్ కవర్ కూడా ఉంటుంది, అంటే మీరు ఇంటర్నేషనల్గా వెళ్ళి కూడా ట్రీట్మెంట్స్ చేయించుకోవచ్చు. సో మా దగ్గరకు వచ్చే యూజర్స్లో హార్డ్లీ 2-3% ఆఫ్ ద పీపుల్ కూడా మమ్మల్ని ఆ క్వశ్చన్ అడగరు. సో అందుకని మేము ఆ పర్టికులర్ కంపెనీ మా దగ్గర పెట్టుకోలేదు. ఎవరైతే ఆ పాలసీస్ కానీ అలాంటివి కావాలని అడుగుతారో వాళ్ళకి చెప్తాం, ఇండస్ట్రీలో మీ దగ్గర ఈ 2-3 ఆప్షన్స్ ఉన్నాయి, మీరు ఒకసారి రీసెర్చ్ చేసుకుని మీరు పర్చేస్ చేసుకోండి. ప్లస్ ఇంకోటి ఏంటి, మీకు నేను 10 ఆప్షన్స్ ఇస్తే నేను మీ అడ్వైజర్ని ఎట్లా అయ్యాను కదా. మీ ప్రొఫైల్ని అర్థం చేసుకొని, మీ కండిషన్ అర్థం చేసుకొని నేను మీకు షార్ట్ లిస్ట్ చేసి ఆప్షన్స్ ఇవ్వాలి. సో మేము దాని ప్రకారమే షార్ట్ లిస్ట్ చేసి మా దగ్గర ఒక 3-4 ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో అది చూపిస్తాము. అండ్ ఇన్ లాట్ ఆఫ్ కేసెస్ మేము కస్టమర్స్కి మొహమాటం లేకుండా చెప్తాం, మీది ఎగ్జిస్టింగ్ ఉన్న పాలసీ చాలా బాగుంది. ఆల్దో మా దగ్గర మీరు ఆ పాలసీ లేకపోయినా, ఆ ఇన్సూరెన్స్ కంపెనీ మేము వర్క్ చేయలేకపోయినా కూడా వాళ్ళకి చెప్తాం, మీ ఎగ్జిస్టింగ్ పాలసీ చాలా బాగుంది, మీరు అదే కంటిన్యూ అయిపోండి, మీరు మూవ్ అవ్వద్దు. లేదు కొన్ని కేసెస్లో ఏంటి, ఇప్పుడు కొంతమంది కూడా బైపాస్ సర్జరీ అయిన తర్వాత ఇండస్ట్రీ మొత్తంలో 1 or 2 పాలసీసే ఉన్నాయి. ఆ పాలసీస్కి వాళ్ళకి చెప్తాం, ఈ పర్టికులర్ పాలసీ ఉంది, మీరు వెళ్ళి మీరు డైరెక్ట్గా పర్చేస్ చేసుకోండి. ఓకే, సో వీఆర్ కవరింగ్ 90-95% ఆఫ్ ద థింగ్స్, రైట్? ప్లస్ సెకండ్ ఇంకోటి ఏంటి, మనకి ఎన్ని ఎక్కువ చాయిసెస్ ఉంటే కస్టమర్స్ అంత ఎక్కువ కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇప్పుడు అంత ఎందుకండి, మీకు ఇప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్లో మేము 5 కంపెనీస్తో వర్క్ చేస్తున్నాం, రైట్? టాటా, బజాజ్, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, మ్యాక్స్, ఈ 5 టాప్ 5 మనకి ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇన్ ద కంట్రీ ఇన్ లైఫ్ ఇన్సూరెన్స్. మీకు ఒక యూజర్ వచ్చినప్పుడు ఏ ఒక్క యూజర్కి కూడా ఈ 5 పాలసీలు మేము చూపించాం. సింపుల్ రీజన్ ఏంటి అంటే, మీ ప్రొఫైల్ ప్రకారం మీకు అర్థమయ్యేటట్టు వాటికి చూస్ చేసుకొని వాటిల్లోంచి 3 ఆప్షన్స్ ఇస్తాం. సపోజ్ ఇప్పుడు మీరు వచ్చి నాకు ఈ ఆప్షన్ ఎక్స్పెన్సివ్ ఉన్నారనుకోండి, సరే, అలాంటప్పుడు మీకు ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది అంటే వేరే ఆప్షన్ ఇస్తాం. లేదు నాకు ఈ బెనిఫిట్ 15 years, ఇంతకు మనం క్రిటికల్ ఇల్నెస్ మాట్లాడాం, కొంతమంది 10 yearsకి ఇస్తున్నారు, కొంతమంది 15, కొంతమంది 20 ఇస్తున్నారు. ఇప్పుడు ఎవరైతే నాకు క్రిటికల్ ఇల్నెస్ ఇంపార్టెంట్ అంటారో ఆటోమేటిక్గా మేము ఆప్షన్స్ స్వాప్ చేస్తాం. కాకపోతే ఎట్ ఎనీ పాయింట్ ఇన్ టైం 3 ఆప్షన్స్ కన్నా ఎక్కువ చూపించాం, ఎందుకంటే ఎక్కువ ఉన్న దగ్గర నుంచి మనకు కన్ఫ్యూజన్. మనం ఎంతసేపటికి ఏమనుకుంటామంటే నేను అన్ని చూస్తే నాకు బాగుంటుంది అనుకుంటాం, కాకపోతే దాంట్లో మనం కన్ఫ్యూజ్ అయిపోయి అసలు ఏ డెసిషన్ తీసుకోకుండా వెళ్ళిపోతాం బయటకి. కరెక్ట్. సెకండ్ ఎలిగేషన్ భావన్ గారు, ఇది కొంచెం సీరియస్ ఎలిగేషన్. అండ్ ఈ క్లెయిమ్ ఏదైతే ఉందో ఎక్కువ మంది దగ్గర నుంచి రాలేదు, బట్ ఒకే ఒక ఎవరి దగ్గర నుంచి వచ్చింది. బట్ ఒకరి దగ్గర నుంచి వచ్చినా కూడా మిమ్మల్ని ఎప్పుడు కలిసినా కూడా ఇది అడుగుదామని అయితే నేను మైండ్లో పెట్టుకున్నాను. ఎందుకంటే సేమ్ నాకు ఇది ఎక్స్పీరియన్స్ అవ్వదు, బట్ కన్జ్యూమర్కి ఆ ఎక్స్పీరియన్స్ అయితే రావచ్చు. డిటో ఆల్వేస్ బీన్ క్లెయిమింగ్ స్పామ్ ఫ్రీ ప్లాట్ఫామ్ అని చెప్పి, బట్ వన్ ఆఫ్ మై వ్యూవర్ కామెంటెడ్ డిటో స్పామ్ ఫ్రీ ప్లాట్ఫామ్ కాదు, అండ్ నెంబర్ ఇచ్చిన తర్వాత స్పామ్ చేస్తారు అని చెప్పి. సో ఒక్కళ్ళైనా కూడా ఐ డోంట్ వాంట్ టు ఇగ్నోర్, ఐ వాంట్ టు ఆస్క్ యూ దిస్ క్వశ్చన్. సో ఈజ్ దట్ ట్రూ? ఇఫ్ ఎట్ ఆల్, ఇఫ్ యు ఆర్ స్పామింగ్, దెన్ హౌ డు వి కంప్లైంట్? మాకున్న కంట్రోల్స్ అండ్ చెక్స్ తోటి ఇది అసలు పాసిబుల్ కాదు. ఎవరైనా కూడా కస్టమర్కి డైరెక్ట్గా కాల్ చేయడం అనేది, అంటే ఎవరైనా కస్టమర్ మా దగ్గర అపాయింట్మెంట్ బుక్ చేస్తే తప్ప మేము మళ్ళీ కాల్ చేయం ఎవరికి కూడా, రైట్? ఇన్ కేస్ ఎవరికన్నా ఇలాంటి కాల్ వచ్చింది అని అంటే కనుక help@joindito.in దానికి ఒకసారి మీరు ఈమెయిల్ పెట్టండి, మీకు ఏదైతే ఇష్యూ వచ్చిందో నేను పర్సనల్గా ఇన్వెస్టిగేట్ చేస్తాను. ఎందుకంటే మా కంపెనీలో జాయిన్ అయ్యే ఫస్ట్ డే నుంచి మేము సీరియస్గా ఇచ్చే ట్రైనింగ్ కానీ మల్టిపుల్ టైమ్స్ అందరికి చెప్పేది ఏంటి అంటే, మనం కస్టమర్స్కి ఎట్టి పరిస్థితుల్లో స్పామ్ చేయకూడదు, మిస్ సెల్ చేయకూడదు. మీరు ఇన్సూరెన్స్ సెల్ చేసినా చేయకపోయినా పర్లేదు, బట్ ఈ 2 విషయాలు అయితే కనుక తప్పకుండా అసలు చేయకూడదు. ఇన్ఫ్యాక్ట్ మా దగ్గర ఒక 6 months బ్యాక్ ఒక కేస్ దొరికినప్పుడు మేము ఆ అడ్వైజర్ని సేమ్ డే ఫైర్ చేస్తాం. టర్మ్ ఇన్సూరెన్స్ అప్లికేషన్లో మనకి స్మోకర్కి నాన్ స్మోకర్కి ప్రీమియమ్స్లో ఒక 40-50% డిఫరెన్స్ ఉంటుంది, రైట్? తనేంటి బాగా ప్రైస్ సెన్సిటివ్ కస్టమర్ వచ్చాడు కదా అని చెప్పి మీరు పర్లేదు నాన్ స్మోకర్ అని చెప్పి పెట్టండి, ఏం కాదు అని చెప్పి చెప్పాడు. మాకు నెక్స్ట్ డే ఆడిట్లో అది దొరికింది.
సేమ్ డే మేము అడ్వైజర్ని తీస్తాం. ఓకే. ఎందుకంటే ఆడిట్ అంటే మా దగ్గర ఇప్పుడు మీ అడ్వైజర్ మాట్లాడేది ఎక్కడ మా దగ్గర ఇంటర్నల్ ఆడిట్ క్వాలిటీ టీమ్ ఉంది. మా దగ్గర ఆల్మోస్ట్ ఒక 200 మెంబర్స్. రికార్డ్ అవుతుంది. ఎస్, ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్. ఓకే. అంటే అది గైడ్ లైన్స్ కూడా మనకి IRDA గైడ్ లైన్స్ కూడా చెప్తాయి. Okay. మన కస్టమర్తో మాట్లాడే ప్రతి కాన్వర్జేషన్స్ కానివ్వండి ఏవైతే ఉంటాయో మీరు అన్ని రికార్డ్ చేయాలి. సో మేము ఫస్ట్ ఫోన్ కాల్ చేసినప్పుడు రికార్డ్ చేస్తాం, మీరు అప్లికేషన్ ప్రాసెస్ ఫిల్ చేస్తున్నప్పుడు మేము రికార్డ్ చేస్తాం. తర్వాత మా ఇంటర్నల్ టీమ్స్ ఏవైతే ఉంటాయో అవి వీటిని ఆడిట్ చేస్తాయి. సో ఫర్ ఎవ్రీ 4 అడ్వైజర్స్ ఒక క్వాలిటీ పర్సన్ ఉంటారు మా దగ్గర. వాళ్ళ పని ఏంటి అంటే మన ఇంటర్నల్ SOPs ఏవైతే ఉంటాయో వాటి ప్రకారం ఎవరన్నా మిస్సెల్లింగ్ చేశారా, ఏదైనా చెప్పాల్సిన పాయింట్ చెప్పలేదా. ఇప్పుడు మనకి వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయి. లేకపోతే చాలా మంది ఏమనుకుంటారు, నేను ఒకసారి పాలసీ తీసేసుకున్నాక అన్ని కవర్ అయిపోతాయి నాకు అనుకుంటారు. అన్ని కవర్ అవ్వవు. మీకు ఎవరైతే చెప్తున్నారో అన్ని కవర్ అయిపోతాయి అని చెప్పేసి వాళ్ళు మిమ్మల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారు. కరెక్ట్. ఓకే. సో మేము క్లియర్గా చెప్పేది ఏంటంటే 2 years వరకు మీకు ఇవి కవర్ అవ్వవు. తర్వాత మీ ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ ఉంటే ఇన్సూరెన్స్ కంపెనీ వెయిటింగ్ పీరియడ్ పెడుతుంది. ఆ వెయిటింగ్ పీరియడ్ పెట్టింది మీకు డాక్యుమెంట్లో క్లియర్గా వస్తుంది. ఇవన్నీ కూడా కస్టమర్ మనకి పేమెంట్ చేసే ముందు చెప్పాలి. ఎవరైతే అడ్వైజర్స్ మాకు ఇది చెప్పరో మేము ఇమీడియట్గా పట్టుకుంటాం, దాని మీద కరెక్ట్ యాక్షన్ తీసుకుంటాం అడ్వైజర్ దగ్గర. ప్లస్ చాలా దగ్గర మాకు మిస్టేక్స్ దొరికినప్పుడు కస్టమర్ దగ్గరికి వెళ్ళి కస్టమర్కి చెప్తాం. మీరు లాస్ట్ టైం డయాబెటీస్ గురించి మాట్లాడారు 2 months బ్యాక్ మా దగ్గర మాట్లాడినప్పుడు మా ఇంటర్నల్ కాల్స్లో మాకు కనిపించింది మీ ప్రపోజల్ ఫామ్లో మీరు డిస్క్లోజ్ చేయలేదు. మీరు ఇప్పుడు వచ్చి డిస్క్లోజ్ చేయండి సో దట్ మీకు రేపు క్లెయిమ్కి వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. మేము అది కూడా పట్టుకుంటాం క్లియర్గా. సో ప్రతి 4 అడ్వైజర్స్కి మా దగ్గర ఒక క్వాలిటీ పర్సన్ ఉంటారు. ఆల్మోస్ట్ ఇప్పుడు మా దగ్గర ఒక 250 మంది పని ఓన్లీ ఫోన్ కాల్స్ విని ఎవరు ఏం తప్పులు చేశారు ఏం తప్పులు చేయలేదు అని రాస్తూ ఉంటారు. ఓకే. సో ఆ ఈమెయిల్ ఐడి ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను గైస్. ఆల్సో మనీ పర్స్ది కూడా ఈమెయిల్ ఐడి డిస్ప్లే చేస్తాను, CCలో పెట్టండి. ఒకవేళ మీ దగ్గర ఏదైతే ప్రూఫ్స్ ఉన్నాయో ఆ ప్రూఫ్స్ అవి పెట్టండి. నేను కూడా ఒకవేళ మీరు ప్రూఫ్తో పెట్టినట్టయితే నేను భాను గారిని అయితే ఫాలో అప్ చేస్తాను. ఐ డోంట్ థింక్ ఎనీ అంటే సోషల్ మీడియా ఛానల్ నార్మల్ వేరియస్ ప్లాట్ఫామ్స్ గురించి అయితే మాట్లాడుతుంటారు, టర్మ్ ఇన్సూరెన్స్ అని ప్రమోట్ చేస్తారు. బట్ ఆ ప్లాట్ఫామ్ వాళ్ళకి యూలిప్ పాలసీ ఎండోర్మెంట్ పాలసీ అమ్మేసి ఉండొచ్చు. ఎవరు కూడా ఈ అష్యూరెన్స్ అయితే ఎవరు ఒకవేళ అంటే బికాస్ ఏంటంటే మన మనీ పర్స్ ఛానల్లోని ఏదైతే ప్రోడక్ట్ గురించి కానీ దేని గురించి అయితే మాట్లాడతామో దాని రిలేటెడ్గా మేము కూడా చెక్ చేస్తాం అండ్ వీ ట్రై టు బీ అకౌంటబుల్. ఓకే. సో దాని గురించి ఐ విల్ ఆల్సో పుట్ మై ఈమెయిల్ ఐడి. అండ్ థర్డ్ ఎలిగేషన్ భాను గారు, ఓకే, డిటో ప్లాట్ఫామ్లోనే అపాయింట్మెంట్ బుక్ చేసుకున్న తర్వాత కాల్ రాదు. ఓకే, ఇదొక ఎలిగేషన్. నేను ఇది యాక్చువల్లీ 2-3 దగ్గర చూసాను కామెంట్స్లో. సో ఇప్పుడు ఈ మధ్య మనకి ఇప్పుడు ట్రూ కాలర్ తర్వాత ఎయిర్టెల్ వాళ్ళు కూడా వాళ్ళ ఓన్ స్పామ్ మార్కింగ్ అనేది స్టార్ట్ చేశారు. రైట్. సో మనం ఇప్పుడు కాల్ చేసే నెంబర్ ఒక ల్యాండ్లైన్ ఫోన్ నెంబర్ నుంచి వస్తుంది. ఎందుకంటే ఒకటేసారి 300-400 అడ్వైజర్స్ కంటిన్యూస్ కాల్స్ చేస్తూ ఉంటారు కాబట్టి అది మనకు ఒక ల్యాండ్లైన్ నెంబర్ నుంచి వెళ్తుంది. సో ఈ కొన్ని ఇలాంటి టెలికాలింగ్ ఏవైతే ఉంటాయో వాటిని స్పామ్గా మార్క్ చేస్తున్నాయి. వీటి వల్ల మాకేమవుతుంది అంటే అసలు కస్టమర్కి కాల్ వెళ్ళినట్టు తెలియని కూడా తెలియదు. ఎందుకంటే కొన్ని ఫోన్స్లో ట్రూ కాలర్ ఏం చేస్తుంది అంటే స్పామ్ అని వాళ్ళకి కనిపించగానే అసలు ఫోన్ రింగ్ కూడా అవ్వకుండా అక్కడక్కడ కట్ చేసేస్తుంది. సో దీనివల్ల ఏంటి అసలు కస్టమర్స్కి మేము కాల్ చేయట్లేదు అనుకుంటున్నారు. రైట్. ఒకవేళ ఇట్లా ఉన్నా కూడా మేము జనరల్గా ఏం చేస్తామంటే అపాయింట్మెంట్ బుక్ చేసినప్పుడు మేము ఆ రోజు మార్నింగ్ వాళ్ళకి ఒక వాట్సాప్ మెసేజ్ పంపిస్తాం, ఇవాళ మీకు 2 o'clock అపాయింట్మెంట్ బుక్ చేశారు, అంతా ఓకేనా అంటే అయితే రీషెడ్యూల్ అని చేసుకుందామని. ఒకవేళ మీకు ఏదైనా కాల్ రాలేదు అంటే కనుక ఆ వాట్సాప్లోనే ఒకసారి రిప్లై ఇచ్చారంటే మా టీం వాళ్ళు చెక్ చేసి మళ్ళీ మీకు కాల్ బ్యాక్ చేస్తారు. ఓకే. సో ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ మేజర్లీ ఈ స్పామింగ్ ఏదైతే మాకైపోతుందో దానివల్ల అంటున్నారు. దానివల్ల. ఓకే. అంటే 2-3 క్లయింట్స్ ఒకే అడ్వైజర్కి ఒకే టైంలో బుక్ చేసుకునే పాసిబిలిటీ అలాంటి పాసిబిలిటీస్ మేము చాలా రేరెస్ట్ ఆఫ్ ద రేర్ సినారియోస్లోనే అవుతుంది. మాకు ఇప్పుడు మా దగ్గర ఏంటంటే ఎనఫ్ నెంబర్ ఆఫ్ అడ్వైజర్స్ ఉన్నారు. రైట్. సో మేము ఏంటంటే ఎంతమంది మా దగ్గర అడ్వైజర్స్ ఉంటారో దాని ప్రకారమే ఆ స్లాట్స్ కానివ్వండి అవన్నీ ఓపెన్ చేస్తాం. సో మేము జనరల్గా వీకెండ్లో ఎక్కువ మంది అడ్వైజర్స్ వర్క్ చేస్తూ ఉంటారు మా దగ్గర. ఎందుకంటే కస్టమర్స్ కూడా ఫ్రీగా ఉంటారు కాబట్టి వీకెండ్లో మనం ఎక్కువ అవైలబిలిటీ పెడితే వాళ్ళకి కన్వీనియంట్గా ఉంటుందని చెప్పేసి. ఓకే. ఇనఫ్ అంటున్నారు కదా, మీ లాస్ట్ టైం పాడ్కాస్ట్ నేను బాగా గుర్తు, మీరు అప్పటికి తెలుగు అడ్వైజర్స్ రిలేటెడ్గా చాలామంది సర్చ్ చేస్తున్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్, డిటో ఆల్వేస్ బీన్ వర్క్ ఫ్రమ్ హోమే అని చెప్పారు. సో లాస్ట్ టైం మన వీడియోలో కూడా మాట్లాడారు, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే డిటోని అప్రోచ్ అవ్వచ్చు. ఇన్ఫ్యాక్ట్ నా ఫ్యామిలీ నుంచి నాకు బోల్డ్ కాల్స్ వచ్చి డిటో రిలేటెడ్ రికమెండ్ చేస్తావా అని చెప్పి హైరింగ్ గురించి అని. సో ఆర్ యూ స్టిల్ హైరింగ్? తెలుగు అడ్వైజర్స్కి అంటే మనకు తెలుగు కస్టమర్స్ చాలా మంది వస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు మా దగ్గర ఆల్మోస్ట్ ఒక 80 to 90 తెలుగు ఎంప్లాయీస్ ఉన్నారు. అయినా కూడా
మాకు ఇంకా కూడా తెలుగు కస్టమర్స్కి కాల్ కావాలంటే ఒక 1 to 2 days టైం పడుతుంది. అంటే అంత బ్యాక్లాగ్ ఉంది మా దగ్గర ఆల్రెడీ ఇప్పుడు. సో తెలుగు అడ్వైజర్స్ అయితే మేము ఇంకా హైర్ చేస్తూనే ఉన్నాం. స్టిల్ హైరింగ్. యా మనం ఎంత తీసుకున్నా కూడా అంటే ఇంకా తెలుగు కస్టమర్స్ ఎక్కువ వస్తుంటారు కాబట్టి. సో అగైన్ కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్. యా 100% వర్క్ ఫ్రమ్ హోమ్. బట్ ఎనీ రిక్వైర్మెంట్స్ అంటే ఎవరైనా అప్లై చేయాలనుకున్నట్టయితే ప్రీ రిక్విజిట్ మాకు రిక్వైర్మెంట్స్ కనీసం వాళ్ళు 12th పాస్ అయితే అయి ఉండాలి. ఎందుకు అంటే IRDA గైడ్ లైన్స్ ప్రకారం మీరు 12th పాస్ అయితేనే మీరు IRDA సర్టిఫికేషన్ చేయగలుగుతారు. ఓకే. డిట్టో దగ్గర మీరు ఎవరన్నా కూడా ఒక కస్టమర్తో మాట్లాడాలి అంటే IRDA సర్టిఫికేషన్ ఉంటేనే మీరు ఒక కస్టమర్తో డైరెక్ట్గా మాట్లాడతారు. సర్టిఫికేషన్ లేకపోతే మీరు మాట్లాడడానికి ఒప్పుకోము. రైట్. నెక్స్ట్ మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో బాగా కంఫర్ట్ ఉండాలి, మాట్లాడడం చదవడం అన్నీ కూడా. ఎందుకంటే ఉన్న ఇన్సూరెన్స్ పాలసీస్ డాక్యుమెంట్స్ అన్నీ ఇంగ్లీష్లోనే ఉంటాయి. రైట్. సో అవన్నీ మనకు బాగా అర్థం అవ్వాలి. ప్లస్ మనకు వచ్చే కస్టమర్స్ తెలుగు కస్టమర్స్ అన్ని ఎక్కడ ఆల్ ద స్టేట్స్ కూడా వస్తూ ఉంటారు. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా మనకి ఫ్లూయెన్సీ ఉండాలి. ఇంగ్లీష్ అండ్ తెలుగు ఫ్లూయెన్సీ ఉంటే మేము హైర్ చేసుకుంటాం. ఓకే. నార్మల్లీ అంటే సాలరీ ప్యాకేజ్ ఏ రేంజ్లో ఉంటుందండి? ఇది ఒక కామన్ క్వశ్చన్ వస్తుంది ఆటోమేటిక్గా. సో మేము ఇండస్ట్రీ కన్నా కూడా మేము ఆల్మోస్ట్ ఒక 1.5 to 2 times హైయర్ శాలరీ అంటే ఫిక్స్డ్ శాలరీ పే చేస్తాము. ఓకే. రైట్. జనరల్గా ఎనీ ఇన్సూరెన్స్ కానివ్వండి లేకపోతే బ్యాంక్స్లో కానివ్వండి వీటిల్లో జనరల్గా స్టార్టింగ్ శాలరీస్ వచ్చేటప్పటికి 15,000 20,000 రూపీస్తో స్టార్ట్ అవుతూ ఉంటుంది. మా దగ్గర ఉండే అడ్వైజర్స్కి మేము ఇచ్చే ఇయర్లీ శాలరీ 4.5 lakhs. ఓకే. సో చాలా మందికి ఇన్ హ్యాండే 35,000-37,000 రూపీస్ ఫిక్స్డ్ శాలరీ వచ్చేస్తుంది వాళ్ళకి. అంటే కావాలని చెప్పి మేము ఫిక్స్డ్ శాలరీ హైయర్ పెట్టామన్నమాట. ఓకే. అప్పుడు ఏంటంటే ఎవరు కూడా షార్ట్ కట్స్ తీసుకొని ఏదో ఒక రకంగా నేను ఏదో ఒక పాలసీ వీళ్ళకి అంటకట్టేసేసి నేను ముందుకు వెళ్ళిపోదాము అని ఆలోచించరు. రైట్. మనకి ఇప్పుడు Tier 2 Tier 3 ప్లేసెస్లో ఉండి మనకి 35,000-40,000 సంపాదిస్తున్నాము అంటే డీసెంట్ ఎనఫ్. అండ్ దేర్ ఇస్ ఎ వేరియబుల్ పే టు ఇట్. yes, వేరియబుల్ పే డిపెండింగ్ ఆన్ అగైన్ వాళ్ళ క్వాలిటీ ఎలా ఉంటుంది అని చెప్పేసి. అంటే ప్రతి కాన్వర్జేషన్లో వాళ్ళు కస్టమర్స్కి ఈ ఫీచర్స్ కవర్ అవుతాయి, ఈ ఫీచర్స్ కవర్ అవ్వవు, అవన్నీ కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేశారా లేదా, వాటి ప్రకారం మేము ఆ ఇన్సెంటివ్ స్ట్రక్చర్ని కూడా అలాగే పెట్టాను అనమాట. మిస్ సెల్లింగ్ ఎక్కడా కూడా అవ్వకుండా ఉండేటట్టు. సో ఎవరైనా కూడా అలా జాబ్ గురించి సర్చ్ చేస్తున్నట్టయితే కింద డిస్క్రిప్షన్లోని డిటోది ఈమెయిల్ ఐడి ఉంచుతాను. యూ కెన్ గో అండ్ అప్లై ఫ్రమ్ దేర్. లాస్ట్ టైం మీరు ఒక URL ఇచ్చారు, దాని తర్వాత URL డౌన్ అయిపోయింది. చాలా అప్లికేషన్స్ వచ్చినాయి మీ దగ్గర నుంచి అప్పుడు. అండ్ ఓకే గైస్, యూ కెన్ ట్రై దిస్ ఆప్షన్. డిటో ద్వారా ఎవరైనా వర్క్ చేయాలనుకున్నట్టయితే యూ కెన్ అప్లై. దే ఆర్ స్టిల్ హైరింగ్. పవన్ గారు, డిటో రిలేటెడ్కి ఇంకొక లాస్ట్ క్వశ్చన్ అండి. మీరు లాస్ట్ పాడ్కాస్ట్కి వచ్చినప్పుడు మీ అడ్వైజర్కి అసలు టార్గెటే ఉండదు అని మాట్లాడారు. ఓకే. ఇవి ఇనీషియల్గా కంపెనీ రన్ అయినప్పుడు ఇలాంటి స్టేట్మెంట్లు చేయడం ఈజీ, బట్ నౌ యూ ఆర్ గ్రోయింగ్. ఓకే. యూ స్టిల్ సే యువర్ అడ్వైజర్ డోంట్ హ్యావ్ టార్గెట్ అండ్ దెర్ ఇస్ నో ప్రెషర్? లేదు, ఇప్పటికి కూడా అంతే. నా దగ్గర ఇప్పుడు ఆల్మోస్ట్ 800 to 900 అడ్వైజర్స్ ఉంటారు. ఇవాళ టోటల్ ఎంప్లాయీస్ అయితే 1,400 మెంబర్స్లో 800 to 900 మెంబర్స్ అడ్వైజర్స్ ఉంటారు. వాళ్ళకి కూడా ఎవరికి సేల్స్ టార్గెట్స్ ఉండవు. మరి మీ ఇన్వెస్టర్స్ ఎవరు అడగరా? ఇన్వెస్టర్స్ అడగరు. అందుకే ఒకళ్ళే ఇన్వెస్టర్ మా దగ్గర. జరోదా నితిన్ కామత్ గారిని ఒక్కళ్ళనే పెట్టుకున్నాం. ఎందుకంటే తను పేషెంట్ క్యాపిటల్. వాళ్ళు కూడా ఎంతసేపటికి ఏంటి అంటే కస్టమర్ ఫస్ట్ ఉండి ఏదైతే మనకు బాగుంటుందో మనం అవే చెయ్యాలి అన్న ఫిలాసఫీతో ఉంటారు. అందుకే మేము ఇప్పటిదాకా ఇంకొక ఇన్వెస్టర్ లోపలికి కూడా రానివ్వలేదు. నెక్స్ట్ ఫండ్ రైజ్ అసలు చేయలేదు? ఇంకా నెక్స్ట్ ఫండ్ రైజ్ కూడా చేయలేదు. సో IPO ప్లాన్స్ కానీ ఇలాంటివి ఇప్పుడు ప్రెసెంట్ ఏమనుకోవట్లేదు. ఎందుకంటే మనకి అసలు ఇన్వెస్టర్ ప్రెషర్ కానీ ఏ ప్రెషర్ లేకుండా ఉంటే, అంటే ఇప్పుడు మేము ప్రెషర్ లేకుండా ఉంటే మా కింద పనిచేసే వాళ్ళకి ప్రెషర్ లేకుండా ఉంటుంది. వాళ్ళ కింద ఉండి ఎవరైతే కస్టమర్స్కి అడ్వైస్ ఇస్తున్నారో వాళ్ళు ఆనెస్ట్గా అడ్వైస్ ఇవ్వగలుగుతారు. ఇన్ఫ్యాక్ట్ మాకు సెప్టెంబర్ మంత్లో మా సేల్స్ మొత్తం కూడా 80% డ్రాప్ అయిపోయినాయి సడన్గా. 7 Septemberన నిర్మలా సీతారామన్ గారు GST రిమూవ్ చేసేస్తున్నాము, 22nd 21st తర్వాత నుంచి 80% సేల్స్ మేము కంప్లీట్ ఆపేసాము అసలు కావాలని. ఈ సెప్టెంబర్లోనే. ఓకే. ఎందుకు? GST గవర్నమెంట్ 15-20 daysలో GST తీసేస్తున్నామని చెప్పారు. సో ఎవరైతే కస్టమర్స్ ముందు పే చేస్తారో వాళ్ళకి అనవసరంగా మీరు 18% GST పే చేస్తున్నారు అక్కడ. మేము ఒక 2 కేసెస్లో అలౌ చేసాం కస్టమర్ మన సేల్స్ లాగిన్ చేయడానికి. ఏదైతే కస్టమర్కి బర్త్డే 22nd లోపల ఉందో మీ టర్మ్ ఇన్సూరెన్స్లో ఏంటంటే మీరు ఏజ్ ప్రకారం డిటర్మిన్ అవుతుంది. రైట్. సో మీది 20th September బర్త్డే ఉందనుకోండి, 19th September వరకు తీసుకుంటే పాలసీ ప్రీమియం ఒకటి ఉంటుంది, 21st September తీసుకుంటే మీకు 7-8% ప్రీమియం పెరిగిపోతుంది. అదేంటి మీరు జీవితకాలం 8% ప్రీమియం ఎక్కువ కట్టుకోవాలి. సో అలాంటి కేసెస్లో మేము అలౌ చేసాం. రైట్. లేదు ఎవరైతే కనుక నేను 15 days ఇన్సూరెన్స్ వెయిట్ చేయను, నాకు అర్జెంట్ కావాలి, నేను ఇప్పుడు తీసేసుకుంటాను అనుకుంటే వాళ్ళకి ఇచ్చాను తప్ప మిగతా అంత కస్టమర్స్ని మేము వెయిట్ చేయమని చెప్పాం.
జిఎస్టీ కొత్త గైడ్లైన్స్ వచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ అయిన తర్వాత ఆ ఎంటైర్ 18% డిస్కౌంట్ ఏదైతే వస్తుందో ఆ బెనిఫిట్ మీకు పాస్ ఆన్ అవ్వాలి. సో ఆ 15-20 డేస్ మేము అసలు ఏమీ సేల్స్ చేయలేదు. ఆ మంత్ మేము చూసుకుంటే మేము ఆల్మోస్ట్ ఒక 75-80% మా సేల్స్ మొత్తం డ్రాప్ అయిపోయినాయి. అయినా కూడా మేము అలాగే ఉన్నాం. కాకపోతే చాలామంది బయట ఏం చేశారు, మీకు ఈఎంఐ మీద ఇస్తాము, లేదా అక్కడ డిస్కౌంట్లు ఇస్తాం, ఇక్కడ డిస్కౌంట్లు ఇస్తామని చెప్పేసి ఏదో ఒకటి కంటిన్యూ చేస్తూ వచ్చారు. బట్ మేమైతే చాలా క్లియర్గా చెప్పాం, మనం ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు, మొత్తం అందరికీ డిస్కౌంట్స్ క్లియర్గా అయిన తర్వాత మనం పాస్ ఆన్ చేసి అప్పుడే ఆ బెనిఫిట్ తీసుకుని ఇద్దాం. అప్రిషియేటివ్ ఫర్ దట్ ఎథికల్ స్టాన్స్ అండి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఫండ్ రైజ్ చేస్తే చెప్పండి, ఐ విల్ పార్టిసిపేట్. నా దగ్గర నుంచి మీకు ప్రెషర్ ఉండదు. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఫర్ రిటర్న్. ఓకే, కొన్ని ఇన్వెస్ట్మెంట్స్, కొన్ని మెజారిటీ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్స్ ఐ డూ ఇట్ ఫర్ రిటర్న్, బట్ కొన్ని సాటిస్ఫాక్షన్ ఇస్తాయి. సో డిటో ఈస్ వన్ సచ్ కంపెనీ. ఐ ఫీల్ దట్ ఎథికల్ పార్ట్ ఆఫ్ ది పోర్ట్ఫోలియోలోని యాడ్ అవుతుంది అనేది. భాను గారు, క్లెయిమ్స్ రిలేటెడ్గా ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు డిటో తరపున ఫైట్ చేస్తున్నాం అని చెప్తున్నారు కదా, మీరు ఫైట్ చేసినా కూడా క్లెయిమ్ ఇప్పించలేని పరిస్థితులు చూసారు అంటే డిటో తరపున అసలు రిజెక్ట్ అవ్వని క్లెయిమ్స్ అంటూ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. అంటే మా దగ్గర క్లెయిమ్స్ రిజెక్ట్ అయ్యి మేము ఫైట్ చేయలేని సిచ్యువేషన్స్లో కూడా ఉన్నాయి. చాలా కేసెస్లో మేము ఒంబుడ్స్మెన్ కోర్టు దాకా కూడా వెళ్ళాము. బట్ చాలా కేసెస్లో ఫస్ట్ స్టెప్లోనే మేము ఆగిపోయాం. ఎందుకు అంటే ఒక కస్టమరు తను మందు తాగుతూ ఎంత ఎక్కువ తాగేశాడంటే తెలియక తను నెయిల్ పెయింట్ రిమూవర్ ఉంటుంది కదా, అది తాగేశాడు. సో స్టమక్ మొత్తం పాయిజనింగ్ అయిపోవడం వల్ల హాస్పిటల్ అడ్మిట్ అయితే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మేము ఇది కవర్ చేయమన్నారు. ఎందుకు అంటే సబ్స్టెన్స్ అబ్యూజ్ ఏదైతే ఉంటుందో, అంటే ఆల్కహాల్, డ్రగ్స్ ఏవైతే ఉంటాయో, ఇది మీరు కావాలని చెప్పి చేస్తున్నారు, దానివల్ల వచ్చే ఏవైతే ఇంటాక్సికేషన్ కానీ ఏవైతే ఉంటాయో మేము కవర్ చేయమంటే. మీకు ఇట్లాగే ఇప్పుడు మామూలుగా యాక్సిడెంట్స్ ఉన్నాయి అనుకోండి, రోడ్ యాక్సిడెంట్స్ మీకు మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో కవర్డే. బట్ వాళ్ళు అక్కడ అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, ఇఫ్ మీరు డ్రైవ్ చేస్తూ ఉంటే కనుక డ్రింక్ అండ్ డ్రైవ్ ఏమైనా ఉందా, వాళ్ళు అక్కడ డాక్టర్ దగ్గర నుంచి మీరు క్లియర్గా అడుగుతారు. తను హాస్పిటల్కి వచ్చినప్పుడు మీకు ఆల్కహాల్ స్మెల్ గానే వచ్చిందా, లేదు తను ఒకవేళ స్పృహలో ఉండుంటే మీరు ఆల్కహాల్ టెస్టింగ్ చేశారా, ఎంత ఆల్కహాల్ ఉంది అని చెప్పేసి. ఎప్పుడైతే మీరు ఇలాంటి కేసెస్ వచ్చినాయో వాళ్ళు క్లెయిమ్ ఇవ్వరు. ఓకే బాబు, మందు బాబులు జాగ్రత్తగా వినండి. ఓకే, చాలా ఇంపార్టెంట్ థింగ్. ఓకే, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు లిమిట్స్ గుర్తుంచుకోండి, ఎందుకంటే దానివల్ల కూడా మీ పాలసీ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నది. బై ద వే, నాకు దీని రిలేటెడ్ ఇంకొక క్వశ్చన్ వచ్చిందండి. మన పాలసీ తీసుకునేటప్పుడు ఆల్కహాలికా, నాన్ ఆల్కహాలికా అండ్ ఎంత తాగుతా ఉన్నది కూడా వాళ్ళు అక్కడ అప్లికేషన్లో మెన్షన్ చేయమంటారు. మనం అన్ని మెన్షన్ చేస్తాం. ఒకవేళ డ్రింక్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు మెన్షన్ చేస్తారు. మెన్షన్ చేసిన తర్వాత కూడా వీళ్ళు రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒకటి, సపోజ్ మీరు ఒక క్వాంటిటీ కన్నా ఎక్కువ తాగుతారని ఉందనుకోండి, మీ అప్లికేషన్స్లోనే వాళ్ళు రిజెక్ట్ చేసేస్తారు, మీరు పక్కా తాగబోతూ మేము ఇవ్వనని చెప్పేసి. సెకండ్, మీరు డిస్క్లోజ్ చేసిన తర్వాత కూడా ఏంటి అంటే, మీరు ఒక లిమిట్లో ఉంటే దానివల్ల మనకి సెకండరీ ఎఫెక్ట్స్ ఉంటాయి. కానీ మనకిప్పుడు బాగా, ఇప్పుడు మనకు ఆల్కహాల్ వల్ల హార్ట్ అటాక్స్, క్యాన్సర్ ఇవన్నింటికి కూడా రీజన్ ఉంది. బట్ ఇది ఒక్కటే రీజన్ కాదు. ప్లస్ ఎవరైనా కూడా ఒక 2 డ్రింక్స్ తాగడం వల్లే హార్ట్ అటాక్ వచ్చేది. బట్ ఇప్పుడు ఒక కండిషన్ ఉంది మీకు, లివర్ సిరోసిస్ అని చెప్పేసి. 99% ఆఫ్ ద కేసెస్ వచ్చేది ఎందుకు అంటే ఆల్కహాల్ అబ్యూజ్ వల్ల. ఆల్కహాల్ అబ్యూజ్ అంటే ఏంటి, ఎవరైతే రోజుకి 4-5 బీర్లు తాగుతూ ఉంటారో ఎవ్రీడే, రైట్, వాళ్ళకి మాత్రమే అంటే అంత ఎక్స్ట్రీమ్ కండిషన్లోనే ఈ లివర్ సిరోసిస్ అనే కండిషన్ వస్తుంది మీకు, రైట్. సో ఇలాంటివి మీరు డిస్క్లోజ్ చేసినా కూడా, ఒకవేళ మీరు నేను రోజుకి 5 బీర్లు తాగుతాను అని పెట్టుంటే అసలు ఇన్సూరెన్స్ కంపెనీ మీకు ముందు ఇచ్చేది కాదు. ఎవరైనా కూడా అకేషనల్గా తాగుతారు అంటే వాళ్ళు పాలసీ ఇస్తారు. బట్ వాళ్ళకి క్లియర్గా అర్థమైపోతుంది మీకు వచ్చిన మెడికల్ కండిషను హెవీ ఆల్కహాల్ తాగడం వల్ల వచ్చిందా లేదా అకేషనల్ వల్ల వచ్చిందా, మనం డిఫరెన్షియేట్ చేయగలుగుతారు. వాళ్ళకి ఎప్పుడైతే బాగా ఎక్కువగా తాగుతారని తెలిసిందో వాళ్ళప్పుడు మీకు పాలసీ రిజెక్ట్ చేసేస్తారు. సేమ్ టర్మ్ ఇన్సూరెన్స్లో కూడా అట్లానే మీకు, రైట్, మీరు డిస్క్లోజ్ చేయండి. ఎప్పుడన్నా మీరు వన్స్ ఇన్ 2 వీక్స్, వన్స్ ఇన్ 3 వీక్స్ అలా తాగుతారు అనుకుంటే ఇబ్బంది లేదు. బట్ డైలీ డ్రింక్ చేసేవాళ్ళు, డైలీ స్మోక్ చేసేవాళ్ళు, వాళ్ళ హెల్త్ కండిషన్స్ వేరే వాళ్ళ హెల్త్ కండిషన్స్లో మీకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ లాస్ట్ 20-30 ఇయర్స్ నుంచి కొన్ని లక్షల క్లెయిమ్స్ చూసినాయి. సో వాళ్ళ దగ్గర కరెక్ట్ డేటా అంతా ఉంటుంది, వాళ్ళు పట్టుకొని తీసేస్తారు ఎప్పుడైనా కూడా. ఈ క్లెయిమ్స్ రిలేటెడ్గా హ్యావ్ అనదర్ క్వశ్చన్ అండి. మీరు ఇందాక అన్నారు మనకి 20 years బ్యాక్ ఆర్ 15 years బ్యాక్ ఉన్న ఇష్యూస్ మన అప్లికేషన్లో ఫిల్ చేయాలి, అది డిస్క్లోజ్ చేయాలని చెప్పి. కానీ యాక్చువల్లీ మన వ్యూవర్స్లో కూడా చాలామంది మీరు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నప్పుడు అప్లికేషన్ చెక్ చేసి ఉండొచ్చు. ఇన్సూరెన్స్ కంపెనీస్ ఓన్లీ లాస్ట్ 5 year డేటా అడుగుతుంది. అంటే మనకి IRDA ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ గురించి ఏదైతే ఉందో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మీరు లాస్ట్ 4 yearsలో
ఏవైతే కండిషన్స్ ఉన్నాయో మీరు వాటి మీదనే వెయిటింగ్ పీరియడ్ మీరు అప్లై చేయగలుగుతారు అన్నారు. బట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ చెప్పేది ఏంటి, ఒకవేళ ఇప్పుడు మీకు అసలు పాలసీ మేము ఇవ్వగలమా ఇవ్వలేమా అన్నది మేము ఎలా డిసైడ్ చేస్తాము అంటే మీ ఓవరాల్ హెల్త్ కండిషన్ ఏదైతే ఉందో దాన్ని బట్టి డిసైడ్ చేస్తాము. మేము మీకు వెయిటింగ్ పీరియడ్ అప్లై చేయమంటున్నాయి. ఓకే, సపోజ్ ఇప్పుడు 10 years బ్యాక్ ఎవరికైనా క్యాన్సర్ వచ్చి వాళ్ళు రికవర్ అయిపోయారు అనుకోండి, ఇవాళ ఇంక వేరే ప్రాబ్లం ఏం లేదు. ఓకే, నేను ఈ ఇన్ఫర్మేషన్ డిస్క్లోజ్ చేయాలా చేయకూడదా అంటే మీరు పక్కాగా చేయాలి. ఎందుకంటే ఇన్సూరెన్స్ కంపెనీ ఒక క్యాన్సర్ సర్వైవర్స్కి ఇన్సూరెన్స్ పాలసీ ఇచ్చే విధానం, ఒక ఫుల్లీ హెల్దీ ఇండివిజువల్కి ఇచ్చే విధానం రెండు వేరు. కరెక్ట్. ప్రతి కంపెనీకి ప్రతి పాలసీకి వాళ్ళ ఓన్ గైడ్ లైన్స్ ఉంటాయి. వాళ్ళు అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే మాకు ఈ కండిషన్ ఉంది అని చెప్పి తెలుసుంటే మేము అసలు మీకు పాలసీ ఇచ్చేవాళ్ళమే కాదు. ఐఆర్డీఏ చెప్పిన గైడ్ లైన్స్ ఏంటి, మనకి వెయిటింగ్ పీరియడ్స్ మీరు వేటికి ఎన్ఫోర్స్ చేయొచ్చు, వేటికి ఎన్ఫోర్స్ చేయకూడదు. సో అప్లికేషన్ ఉండేది ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ దట్ వెయిటింగ్ పీరియడ్ రిలేటెడ్గా. అందుకే వాళ్ళ అప్లికేషన్లో ఎక్కడా కూడా క్లియర్గా మీకు ఓన్లీ లాస్ట్ 4 years అని అడగరు. వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే హ్యావ్ యూ ఎవర్ బీన్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్, మీరు ఎప్పుడైనా కూడా హాస్పిటల్ మిమ్మల్ని అడ్మిట్ చేశారా అని అడుగుతున్నారు. మీరు ఒక 10 years బ్యాక్ జరిగి ఉంటే కనుక వాళ్ళు వెయిటింగ్ పీరియడ్ అప్లై చేయడానికి లేదు. వాళ్ళు పాలసీ ఇష్యూ చేశారు అంటే మనకి వితౌట్ వెయిటింగ్ పీరియడ్ ఇవ్వాలి. ఏది ఒకవేళ కండిషన్ మనకి 4 years కన్నా ముందు క్యూర్ అయిపోయి ఉంటుంది. సపోజ్ ఇప్పుడు డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్ ఉందనుకోండి, చాలా కేసెస్లో ఇవి ఒక రకంగా లైఫ్ స్టైల్ అంటే లైఫ్ లాంగ్ ఉండిపోతాయి మనతో పాటు, థైరాయిడ్ కానీ ఇవన్నీ కూడా. వీటికి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు వెయిటింగ్ పీరియడ్ అప్లై చేస్తారు. రైట్. సో ఆ 4 years వెయిటింగ్ పీరియడ్ కానీ 3 years వెయిటింగ్ పీరియడ్ కానీ వాళ్ళు ఐఆర్డీఏ గైడ్ లైన్స్ ఏవైతే లేటెస్ట్ గైడ్ లైన్స్ ఉంటాయో దాని ప్రకారం వాళ్ళు అప్లై చేస్తూ ఉంటారు అక్కడ. ఓకే. ప్లస్ మనకిప్పుడు మన చుట్టుపక్కల మన రిలేటివ్స్లో కానివ్వండి, ఫ్యామిలీ సర్కిల్స్లో చూసుకుంటే 45-50 years దాటిన వాళ్ళందరికీ బ్లడ్ ప్రెషర్ కానివ్వండి, డయాబెటీస్ కానీ చాలా కామన్గా వింటూ ఉన్నాం. మరి ఇప్పుడు దీని మీద 3 years వెయిటింగ్ పీరియడ్ అప్లై చేస్తే మనకి ఎట్లా? అందుకని ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా ఏం చేసినాయి అంటే వెయిటింగ్ పీరియడ్ రిడక్షన్ అయితే PED వెయిటింగ్ పీరియడ్ రిడక్షన్ రైడర్స్ అని చెప్పి తీసుకొచ్చినాయి. నార్మల్ ప్రీమియం 30,000, ఒక 10,000 rupees 15,000 rupees నేను ఎక్స్ట్రా కడితే ఆ 3 years ఉండాల్సిన వెయిటింగ్ పీరియడ్ని 1 yearకి, ఆ 1 year కూడా ఇంకా 0 time అంటే 1 monthకే తీసుకొచ్చేసే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో మీరు ఎప్పుడైతే మీ పేరెంట్స్కి పాలసీ పర్చేస్ చేస్తున్నారో తప్పకుండా ఈ వెయిటింగ్ పీరియడ్ రిడక్షన్ రైడర్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకోండి. ఒకవేళ డయాబెటీస్ కానీ బ్లడ్ ప్రెషర్ కానీ ఉంటే. మనకిప్పుడు మనకు ఒక సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే బ్లడ్ ప్రెషర్ కన్నా కూడా డయాబెటీస్ మన హార్ట్ అటాక్స్కి ఎక్కువ కారణం అవుతుంది. మనం ఏమనుకుంటామంటే బ్లడ్ ప్రెషర్ కూడా కారణమే, బట్ డయాబెటీస్ అనేది ఇంతకన్నా ఎక్కువ కారణం. సో ఎప్పుడైతే మీకు డయాబెటీస్ ఉందో ఇన్సూరెన్స్ కంపెనీ కావాలి అనుకుంటే మీకు హార్ట్ అటాక్ రిలేటెడ్ క్లెయిమ్స్ని కూడా వాళ్ళు రిజెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే వెయిటింగ్ పీరియడ్లోనే ఉంది అని చెప్పి చూపించడానికి. మీరు అప్పుడు ఈ వెయిటింగ్ పీరియడ్ రిడక్షన్ రైడర్ తీసుకుంటే కనుక మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఓకే. థర్డ్ థింగ్, ఇది కోవిడ్ తర్వాత చూశాను, ఎస్పెషలీ యంగ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో, యంగ్ అండ్ ఈవెన్ సంబడి ఈజ్ ఇన్ 40s ఆల్సో ఈ హ్యాబిట్స్ అయితే రీసెంట్గా వాళ్ళు న్యూ హ్యాబిట్స్ని అయితే యాడ్ చేసుకున్నారు. ఒకటి రైడింగ్, అంటే బైక్ రైడింగ్ మే నాట్ బీ ఎవ్రీడే బైక్ రైడింగ్, ఓకే, అకేషనల్ అయినా కూడా చాలా లాంగ్ డిస్టెన్స్ రైడింగ్ అవ్వచ్చు, చాలామంది వెళ్తున్నారు. అండ్ సెకండ్ థింగ్ ట్రక్కింగ్, అడ్వెంచర్ స్పోర్ట్స్ ఎస్పెషలీ చాలామంది రీసెంట్ టైంలోని చేస్తున్నారు. సో పాలసీ తీసుకున్నప్పుడు వాళ్ళకి ఇంకా ఆ టైంలోని ఇవేవి ఉండకపోవచ్చు, ఇవి ఏవైతే ఉన్నాయో, బట్ రీసెంట్ టైంలోని ఆ అడ్వెంచర్ స్పోర్ట్ వైపు వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యి వాళ్ళు బైక్ రైడింగ్ అవ్వచ్చు, ఇలాంటివి ఏమైనా చేస్తుండొచ్చు. అలాంటి కేసులో ఏమైనా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? అంటే ఒకవేళ ఇఫ్ యూ నీడ్ టు టేక్ ఎనీ ప్రికాషన్స్ అవి కూడా ఒకసారి చెప్పరా. ఇప్పుడు ఎవరైతే దీన్ని ఫుల్ టైం యాక్టివిటీకి కానీ లేదా బాగా ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉంటారో మీరు క్లియర్గా ఆ ఇన్ఫర్మేషన్ని ఇన్సూరెన్స్ కంపెనీలో డిస్క్లోజ్ చేయాలి. రైట్. ఎప్పుడన్నా సరదాగా ఒకసారి వెళ్ళినప్పుడు ఏదైనా 1 or 2 అడ్వెంచర్ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తాను అనుకుంటే పర్లేదు. బట్ మీరు రిపీటెడ్గా అడ్వెంచర్ స్పోర్ట్స్ చేస్తూ ఉంటారు అనుకుంటే కనుక మీరు పక్కాగా డిస్క్లోజ్ చేయాలి. ఎందుకు అంటే ఇప్పుడు ఎవరైతే మనకి ఇప్పుడు సపోజ్ స్కై డైవింగ్ ఉందనుకోండి, ఒకసారి ఎప్పుడన్నా అలాంటివంటే నాట్ అన్ ఇష్యూ. బట్ ఫ్రీక్వెంట్గా చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా హై రిస్క్ ఉంటుంది. సో ఆ ఇన్సూరెన్స్ కంపెనీస్ వాళ్ళని కన్సిడర్ చేసే విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో మీరు ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూసేజ్ కానీ ఫ్రీక్వెన్సీ దీని ప్రకారం బట్టి మీరు క్లియర్గా డిస్క్లోజ్ చేయడం అనేది ఇంపార్టెంట్. బైక్ రైడింగ్ అంటారా, అగైన్ మీకు ఇంత చెప్పాను కదా, ఆల్కహాల్ కన్జంప్షన్ ఉందా లేదా అన్నది చూస్తారు. లేకపోతే దట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ అ రెగ్యులర్ డ్రైవింగ్ లానే మీకు దానిలో ప్రాబ్లం ఇప్పుడు, ఎందుకంటే అది అడ్వెంచర్ స్పోర్ట్స్ లాగా అంత క్లాసిఫై చేయరు. బట్ మిగతా ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మీకు ఇప్పుడు స్కూబా డైవింగ్, స్కై డైవింగ్,
ఎనీ వాటర్ స్పోర్ట్స్, ఎనీ అదర్ అడ్వెంచర్ స్పోర్ట్స్ మీరు ఫ్రీక్వెన్సీ పెరుగుతున్నారు అనుకుంటే కనుక ఆ ఇన్ఫర్మేషన్ని మీరు క్లియర్గా ఇన్సూరెన్స్ కంపెనీకి డిస్క్లోజ్ చేయాలి. మౌంటైనింగ్ కానివ్వండి, ఏదైనా కూడా. మనం చాలా మంది ఏమనుకుంటారు, నేను ఇప్పుడు డిస్క్లోజ్ చేస్తే నాకు పాలసీ ఇవ్వరు కదా, నేను డిస్క్లోజ్ చేయకుండా చేస్తూ ఇన్ని ఇయర్స్ ప్రీమియం కడుతూ ఉంటాను అనుకుంటారు. అప్పుడు ఏంటంటే రేపు అవసరమైనప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలు రిజెక్ట్ చేయాలనుకుంటే వాళ్ళు రిజెక్ట్ చేసేస్తారు. మనకు ఎక్కడ ఇబ్బంది రాకుండా ఉండాలనుకుంటే మన డిస్క్లోజర్స్ అన్ని కూడా ఎంత క్లియర్గా ఉంటే మనకు అంత మంచిది. పాలసీ తీసుకున్న తర్వాత కూడా ఒకవేళ కావాలి అనుకుంటే మనం అప్డేట్ చేయొచ్చు వాళ్ళకి ఇన్ఫర్మేషన్. సో గైస్, మీ లైఫ్ స్టైల్లో ఏదైనా న్యూ అడ్వెంచర్ స్పోర్ట్ని మీరు అడాప్ట్ చేసుకున్నట్టయితే మాత్రం తప్పకుండా డిస్క్లోజ్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరు ఓకే నేను డిస్క్లోజ్ చేయకపోతే ఎలా తెలుస్తుంది ఇన్సూరెన్స్ కంపెనీకి అనుకుంటారు, మీరు ఇన్స్టాగ్రామ్లోని, ఫేస్బుక్లోని, వేరే సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి మీరు ఇక్కడ అప్డేట్ చేయలేదు అనుకోండి, ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇవన్నీ కూడా ట్రాక్ చేస్తాయి. బై ద వే భాను గారు, ఓకే ఈ పాయింట్ వచ్చే గుర్తొచ్చింది, ఇన్సూరెన్స్ కంపెనీస్ రీసెంట్ టైంలోని ఇంకా డీటెయిల్గా వెళ్ళి ట్రాక్ చేస్తున్నారు అని చెప్పి అయితే విన్నాను. ఎలాంటి పాయింట్స్ ట్రాక్ చేయడం మీరు చూసారు? ఏమైనా క్రేజీ థింగ్స్ ఇక్కడ ఏమైనా ఐడెంటిఫై? మీరు టర్మ్ ఇన్సూరెన్స్ అప్లై చేసినప్పుడు మీ బ్యాంక్ స్టేట్మెంట్ కూడా అప్లోడ్ చేయమని అడుగుతాయి. అవును. అంటే మీకు యాక్చువల్గా శాలరీ క్రెడిట్స్, మీరు చెప్పినంత శాలరీ మీ అకౌంట్లో పడుతుందా, లేకపోతే మీరు ఓన్లీ ఫేక్ పే స్లిప్స్ తయారు చేశారా అని చెప్పేసి. అది కామన్. సో ఈ బ్యాంక్ స్టేట్మెంట్స్ చూస్తున్నప్పుడు మా దగ్గర ఒకటి వచ్చింది, మీరు 10 days బ్యాక్ ఒక ఈసీజీ తీపిచ్చారు, ఆ ఈసీజీ రిపోర్ట్ కావాలి మాకు అని అడిగారు. సో క్లయింట్ మేము వెనక్కి వెళ్ళి, సరే మీరు ఈసీజీ తీయించారంటే కదా ఇవ్వండి మాకు అంటే, నేను ఎప్పుడు ఈసీజీ తీపిచ్చాను అసలు నా దగ్గర ఏం లేదు. దెన్ మళ్ళీ మేము ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర చూసామన్నమాట, ఏ ట్రాన్సాక్షన్ మీరు బ్యాంక్ స్టేట్మెంట్ ఏ ట్రాన్సాక్షన్ పట్టుకొని మీరు అడుగుతున్నారు ఇది అని చెప్పేసి. సో అక్కడ దాంట్లో వాళ్ళు ఒక ట్రాన్సాక్షన్ హైలైట్ చేసి పంపించారు. దాంట్లో అక్కడ ఏం రాసిందంటే అది ఎగ్ సెంటర్ అని ఉందన్నమాట. తను అండాబావ తిన్నానని చెప్పేసి దానికి పే చేస్తే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు దాన్ని చదివినప్పుడు దాన్ని వాళ్ళు ఈసీజీ సెంటర్ అని చెప్పి చదివి దానికి వాళ్ళు రేస్ చేశారనమాట. మళ్ళీ అప్పుడు మేము క్లయింట్ ఇంకేం చేశారంటే అక్కడికి వెళ్ళి ఆ ఎగ్ సెంటర్ ఫోటో తీసి, ఇదిగో ఇక్కడ తిన్నా, నేను ఇక్కడ ట్రాన్సాక్షన్ చేశాను, నేను ఈసీజీ దించుకోలేదు బాబు. సో వాళ్ళు ఏంటంటే పాలసీ ఇచ్చే ముందు అన్ని స్క్రూటినైజ్ చేస్తున్నారు. సో అప్పుడు ఏంటంటే ఫ్యూచర్లో క్లెయిమ్కి వెళ్ళినప్పుడు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా వాళ్ళు అన్ని కూడా చాలా హెల్తీగా అన్ని బాగున్న కండిషన్స్ వాళ్ళకి పాలసీస్ ఇస్తున్నట్టుగా. కరెక్ట్. ఇన్ఫ్యాక్ట్ క్లెయిమ్ టైంలోని రిస్క్ టీమ్ ఉంటారు, వాళ్ళు ఇంకా డీటెయిల్గా చుట్టుపక్కల నైబర్హుడ్లోని ఇవన్నీ కూడా చెక్ చేస్తారు కదా. యా డెఫినెట్లీ వాళ్ళు మీరు ఆఫీస్కి వెళ్ళి అక్కడ చెక్ చేస్తారు, మీ లీవ్ రికార్డ్ ఎలా ఉందో చెక్ చేస్తారు, నేబర్స్ దగ్గర వీళ్ళన్నిటి దగ్గర వాళ్ళు అవన్నీ ఇన్వెస్టిగేట్ చేసుకుంటారు. ఎందుకంటే టర్మ్ ఇన్సూరెన్స్ లో అంటే క్లెయిమ్ త్వరగా వచ్చిన వాటిలో ఎక్కువగా ఉంటుంది. అవును, ఎందుకంటే ఫస్ట్ 3 yearsలోనే కనుక క్లెయిమ్ వస్తే కనుక అంటే హయ్యర్ ఛాన్సెస్ ఆఫ్ ఫ్రాడ్ ఉండొచ్చు అని చెప్పేసి వాళ్ళ డ్యూ ప్రాసెస్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసుకొని అప్పుడు క్లెయిమ్స్ వాళ్ళు ప్రాసెస్ చేస్తారు. ఈ క్లెయిమ్స్ రిలేటెడ్ ఇంకొక క్వశ్చన్ భాను గారు, ఈ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో, లెట్స్ సే నాకు ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ ఒక పర్టికులర్ డిసీజ్ ఉన్నది, నేను అది సమ్వేర్ మర్చిపోయో ఏదో ఒకటి అవ్వచ్చు, నేను డిస్క్లోజ్ చేయలేదు, ఓకే, బట్ నేను ఇప్పుడు హాస్పిటలైజ్ అయ్యింది యాక్సిడెంట్ వల్ల అయ్యాను అనుకోండి, ఓకే, ఈవెన్ ఇన్ దట్ కేస్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ రిజెక్ట్ అయినట్టయితే దాన్ని మనం ఫైట్ చేయడానికి ఏమైనా పాసిబిలిటీ ఉంటుందా? ఇది మీకు మీరు మర్చిపోయిన ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్ ఏదైతే ఉందో దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సపోజ్ హార్ట్ సర్జరీ కానివ్వండి, క్యాన్సర్ కానివ్వండి, అంటే ఎనీ కాంప్లికేటెడ్ ఈ ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ వల్ల మీకు పాలసీ ఇష్యూయెన్స్ అనేది ఏదైతే ఉంటుందో దాని మీద ఇంపాక్ట్ వస్తుంది అనుకోండి, అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ మీ పాలసీని అక్కడ వరకు క్యాన్సిల్ చేసేసి క్లెయిమ్ రిజెక్ట్ చేసేస్తుంది. కొన్ని కేసెస్లో మరీ చిన్న పీరియడ్ అనుకోండి, సపోజ్ ఇప్పుడు థైరాయిడ్ ఉంది మనకి, ఓకే, హైపోథైరాయిడిజం వల్ల ఉంటే కనుక దానికి ఏంటంటే అంత కాంప్లికేటెడ్ కాదు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళ ప్రకారం. వాళ్ళు అప్పుడు ఏం చేస్తారంటే ఆ పాలసీని మళ్ళీ అండర్ రైట్ చేసి దాని మీద వెయిటింగ్ పీరియడ్ పెట్టి అప్పుడు మీకు యాక్సిడెంటల్ ఏదైతే ఉందో క్లెయిమ్ అది ఇవ్వచ్చు, రైట్. అగైన్ ఇవన్నీ కూడా ఏంటంటే కంపెనీ టు కంపెనీ, సిచ్యువేషన్ టు సిచ్యువేషన్ చాలా మారుతూ ఉంటాయి, రైట్. మీరు ఇప్పటికి కూడా పాత పాలసీలో నేను ఇంకా డిస్క్లోజ్ చేయలేదు అనుకుంటే కనుక మీ ఇన్సూరెన్స్ కంపెనీతో ఒకసారి మాట్లాడి అది చేసుకోవడం ఎప్పుడైనా బెటర్ ఆప్షన్. ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ భాను గారు, ఇది నా అండర్స్టాండింగ్ రిలేటెడ్గా అడుగుతున్నాను. నేను ఛానల్లో చాలాసార్లు ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ ప్లానింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు వ్యూవర్స్ చెప్తుంటాను, నార్మల్లీ వాళ్ళు ఒక 25,000 30,000 శాలరీ సంపాదించేటప్పుడు ఆ టైంలోనే ఎక్కువ సమ్ ఇష్యూర్ తీసుకోవడం కావద్దు. సో అందుకని 50 lakhs 75 lakhs సమ్ ఇష్యూర్ తీసుకుంటారు. దాని తర్వాత ఈవెన్చువల్లీ వాళ్ళ ఇన్కమ్ ఒక 1.5 lakh per month 2 lakhs per monthకి పెరుగుతాయి. అండ్ లైబిలిటీస్ కూడా యాడ్ అవుతాయి, అంటే హోమ్ లోన్ అవ్వచ్చు, ఇలాంటివి. మన ఇన్కమ్ పెరిగే కొద్దీ మన లైఫ్ స్టైల్ పెరుగుతుంది, లైఫ్ స్టైల్తో పాటు లైబిలిటీస్ కూడా యాడ్ అవుతాయి. అలాంటప్పుడు ఆ టర్మ్ ఇన్సూరెన్స్ సమ్ ఇష్యూర్ ఇంక్రీజ్ చేస్తూ ఉండరు. నేను ఇది క్వశ్చన్స్లో అబ్జర్వ్ చేస్తుంటా, నేను రెగ్యులర్గా మాట్లాడుతుంటా వ్యూవర్స్ అని, ఇది ఇంక్రీజ్ చేసుకోండి అని చెప్పి. ఓకే, దీని రిలేటెడ్గా
రిలేటెడ్గా అంటే ఆర్ యూ సీయింగ్ ఎనీ ట్రాక్షన్? అంటే ఎవరైనా కూడా వ్యూవర్స్ని వాళ్ళ సమ్ అష్యూర్డ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి వస్తున్న వాళ్ళ కేటగిరీస్ చూస్తున్నారా పెరగడం కానీ? అంటే ఈ మధ్య మేము చూడడం స్టార్ట్ చేసామన్నమాట. 3-4 ఇయర్స్ బ్యాక్ చాలా మంది ఏంటంటే 20 lakhs శాలరీ ఉండి 1 CR కవర్ ఉంది కదా చాలు అన్న మైండ్ సెట్తో వచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటంటే చాలా మంది మళ్ళీ వచ్చి నేను మ్యారేజ్ ముందు ఓ పాలసీ తీసుకున్నాను, నాకు ఇప్పుడు మ్యారేజ్ అయింది, సో ఇంకా కవర్ అమౌంట్ పెంచుతున్నాను, లేకపోతే నాకు ఇప్పుడు పిల్లలు పుట్టారు, సో కవర్ అమౌంట్ ఇంకా ఇంక్రీజ్ చేసుకుంటాను అలా అని చెప్పి ఇప్పుడు వస్తున్నారు చాలా మంది కూడా. సో మనం ఎప్పుడు కూడా ఏంటంటే మన లేటెస్ట్ లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో దానికి ప్రపోర్షనేట్గా కవర్ అమౌంట్ ఉందా లేదా అనేది మనం చూసుకోవాలి ఎప్పుడు కూడా, రైట్? ప్లస్ అట్లాగే హెల్త్లో కూడా చాలామంది ఏం చూస్తారంటే నాకు ఎట్లాగూ హెల్త్లో మనకి ఎట్లాగూ ప్రీమియం ఎవ్రీ ఇయర్ మారుతూ ఉంటుంది మన ఏజ్ ప్రకారం, ఏజ్ స్లాబ్స్ ప్రకారం. సో నేను ముందే హెల్త్ ఇన్సూరెన్స్ తీసేసుకుంటే నాకు ఉపయోగం ఏంటి, నా ఆఫీస్లో కవర్ ఉంది కదా అని అనుకుంటారు, రైట్? సింపుల్ డిఫరెన్స్ ఏంటంటే మీరు ప్రీమియం సేమే కడతారు, రైట్? మీరు ఇవాళ స్టార్ట్ చేసి మీ ఫ్రెండ్ 2 years స్టార్ట్ చేసిన తను 25,000 కడుతుంటే మీరు 25,000 కడతారు. సింపుల్ డిఫరెన్స్ ఏంటంటే తనకు వచ్చే కవర్ అమౌంట్ 10 lakhs మాత్రమే, బట్ మీకు వచ్చే కవర్ అమౌంట్ ఎంత 10 lakhs ప్లస్ చాలా ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇప్పుడు నో క్లెయిమ్ బోనస్ అని చెప్పి, లాయల్టీ బోనస్ అని చెప్పి, రైట్, డిఫరెంట్ నేమ్స్లో బోనసెస్ ఇస్తూ ఉంటాయి అందులో. సో 2 years వెయిట్ చేస్తే కనుక ఆ 10 lakhs కవర్ మనకి 20 lakhs అవుతుంది. సో సేమ్ ప్రీమియం పే చేస్తూ మీరు డబల్ ద కవర్ అమౌంట్ తీసుకోగలుగుతున్నారు. దీనివల్ల ఏంటి, అదే మీరు ఒకవేళ 20 lakhs కవర్ అమౌంట్ పాలసీ తీసుకోవాలి అనుకుంటే మీకు 35,000 rupees అవుతుంది. బట్ మనం 2 years ఎర్లీగా తీసుకోవడం వల్ల ఆ 25,000 ప్రీమియంలోనే మనకి ఎక్స్ట్రా కవర్ అమౌంట్ రాగలుగుతుంది. ప్లస్ మనం ఎంత త్వరగా తీసుకుంటే అంత త్వరగా వెయిటింగ్ పీరియడ్స్ అన్నీ లేకపోతాయి, తర్వాత మోరటోరియం పీరియడ్ కూడా ఏదైతే ఉంటుందో అది తగ్గిపోతుంది. సో ఎవ్రీ ఇయర్ మనకి పాలసీ ఓల్డ్ అయ్యే కొద్దీ మనకి ఆటోమేటిక్గా క్లెయిమ్ రిజెక్షన్ అనే ఛాన్సెస్ బాగా తగ్గిపోతూ ఉంటాయి. ఓకే. అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా ఇది ఇంకా ఇంపార్టెంట్, ఎందుకంటే చాలామంది వాళ్ళ కంపెనీ కార్పొరేట్ ఇన్సూరెన్స్ ఉన్నదని చెప్పి 20 lakhs 30 lakhs ఆఫర్ చేస్తాను టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోరు. దానివల్ల ప్రీమియం కూడా పెరిగిపోద్ది వాళ్ళ ఏజ్ పెరిగిన తర్వాత. మనకి సింపుల్ ఒక ఏజ్కి మీకు ప్రతి 1 year మీరు మీ వయసు పెరిగే కొద్దీ మీ ప్రీమియం మీరు 6 to 10% పెరుగుతుందని తీసుకోవచ్చు. అదే మీకు 40 దాటింది అనుకోండి ఇంకా ఎక్కువ పెరిగిపోతుంది. ప్లస్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా మీకు 25-30 years ఉన్నప్పుడు సింపుల్ బ్లడ్ టెస్ట్ చేసి పాలసీ ఇచ్చేస్తాయి. అదే 36 దాటింది అనుకోండి మీ చేత థ్రెడ్మిల్ టెస్ట్ కూడా చేపిస్తాయి. మనకి ఇక్కడ మొత్తం సెన్సర్స్ పెట్టేసేసి థ్రెడ్మిల్ మీద మనం పరిగెట్టి దాంట్లో రిపోర్ట్లు అన్ని పర్ఫెక్ట్గా వస్తేనే వాళ్ళు పాలసీ ఇస్తాయి. ఏమాత్రం తేడా వచ్చింది అనిపించినా కూడా వాళ్ళు మేము పాలసీ ఇవ్వమంటాయి. మళ్ళీ మనం అక్కడే అదే సిచ్యువేషన్లో స్ట్రక్ అయిపోయి ఉంటాం అనమాట. అందుకే మనం ఎంత హెల్దీగా ఉండి ఎంత యంగ్గా ఉన్నప్పుడు తీసేసుకుంటే మనకి తలనొప్పులన్నీ తగ్గిపోతాయి. థ్యాంక్స్ అలాట్ భాను గారు, చాలా మంచి ఇన్ఫర్మేషన్ మా వ్యూవర్స్కి ఈరోజు షేర్ చేశారు. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ నార్మల్లీ దొరకదు గైస్. మీరు ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మిస్ అవ్వకుండా మ్యాక్సిమం ఎంతవరకు అయితే అంతవరకు షేర్ చేయడానికి ప్రయత్నించండి. సో దట్ మన వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ రీచ్ అయినట్టయితే వాళ్ళంతటి వాళ్ళు జాగ్రత్త పడగలుగుతారు. వీడియోని ఇప్పటివరకు లైక్ చేయడం మర్చిపోయినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఎవరైతే ఇప్పటివరకు హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోలేదో డిటో ఒక లింక్స్ కింద కామెంట్ సెక్షన్లో ఉంచుతాను. తప్పకుండా డిటో ఒక అడ్వైజర్తో మీ అపాయింట్మెంట్ అయితే ఫిక్స్ చేసుకోండి. అండ్ మన మనీ పర్ ఛానల్కి ఇదే ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. నేను సాయి కృష్ణ పత్రి, మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.